హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్. అందరికీ నమస్కారం అండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చదువుకోబోయే కథ సహజీవనం. సమాజంలో చోటు చేసుకుంటున్న ఓ వింత పోకడ. సహజీవనం, లివింగ్ రిలేషన్ ఏదైనా అనొచ్చేమో. దాని మీద ఓ కథ రాయాలని మొదలుపెట్టాను. ఈ కథ కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా పెట్టండి. ఇక కథలోకి వెళ్దామా? సహజీవనం మొదటి భాగం. ఈరోజు మైక్ తెగిపోవటంతో నా వాయిస్ కొంచెం తేడాగా వస్తున్నట్లుంది. ప్లీజ్ అర్థం చేసుకోండి. 2 రోజుల్లో మైక్ వస్తుంది. అప్పటి వరకు కొంచెం అడ్జస్ట్ కండి. సుప్రీత్ రతికల వేడి నిట్టూర్పులు రతికూజతాలతో వేడెక్కిపోతుంది ఆ గదంతా. ఇద్దరు ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా కోడెనాగుల్లా పెనవేసుకుని ఉద్రేకంగా తమ కామదాహాన్ని తీర్చుకుంటున్నారు. ఆమెను తన పనులతో మరింతగా రెచ్చగొడుతున్నాడు సుప్రీత్. ఆమె ఒంటిని తన పెదవులతో చప్పరిస్తూ, చిన్నగా కొరుకుతూ, తన వేళ్లతో ఆమెను ఎక్కడెక్కడో మెట్టుతుంటే మెలికలు తిరుగుతూ అతన్ని గాఢంగా అల్లుకుపోతుంది రతిక. ఆమెను కావలసినంతగా ప్రొవోక్ చేసి ఆమెను తనపైకి తెచ్చుకున్నాడు. ఆమె పెదవులందుకొని లెట్స్ స్టార్ట్ బేబీ అన్నాడు ఆమె ఎదబంతులతో ఆడుకుంటూ. అది అతనికి చాలా ఇష్టమైన భంగిమ. అతను ఆమెను ఎక్కడెక్కడో తాకుతూ, నలుపుతూ, పెదవులతో చప్పరిస్తూ అతను పూర్తి సహకారం అందిస్తుంటే రెచ్చిపోయి అతన్ని చిత్తు చేసింది. హ్యాపీగా ఓడిపోయాడు ఆమె చేతిలో. వారిద్దరి మధ్య శృంగారం హద్దులు దాటి విశృంఖలంగా ఉంటుంది. ఐ లైక్ యూ ప్రీత్ అంది అతని మీద వాలి గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ. ఏంటి బేబీ, అప్పుడే అలసిపోయావా అన్నాడు ఆమె చెవితమ్మె చిన్నగా కొరుకుతూ. మరి నీ పని నాతో చేయిస్తే అలసిపోనా అంది బొంగమూతి పెట్టి. అబ్బా, ఎంత ముద్దుగా ఉంటావో ఇలా ఉంటే అని ఆమె పెదవులు అందుకున్నాడు. ఈసారి నిన్ను కష్టపెట్టంలే, ఆ కష్టమేదో నేనే పడతా అన్నాడు ఆమె మెడ మీద తన మీసంతో చక్కిలి గిలిపెడుతూ. కిలకిలా నవ్వుతూ పక్కకు వాలిపోయి, ముందు ఆకలేస్తుంది బాబు, నీ గురించి ఆలోచిస్తూ ఎప్పుడెప్పుడు నీ దగ్గరకు వచ్చేయాలని ఆత్రంతో లంచ్ కూడా చేయలేదు. నువ్వేమో రాగానే మొదలుపెట్టావు అంటూ అతనికి ఇష్టమైన కాస్ట్లీ రెస్టారెంట్ నుండి అతనికి ఇష్టమైన ఫుడ్ ఆర్డర్ పెట్టింది. నేను పెట్టేవాడినిగా బేబీ అన్నాడు. పర్లేదు, నీకు ఇంటి ఖర్చులు చాలా ఉంటాయి, నాకేం ఖర్చులుంటాయి? మనం కలిసేది వారానికి ఒక్కసారి. ఆ ఒక్కరోజు నీకోసం ఖర్చు పెట్టి నీకు ఫుడ్ పెట్టలేనా? నాకు కూడా నీ అంత శాలరీ వస్తుంది బాబు. నీ దగ్గర ఉన్న టైంలో నువ్వింక దేని గురించి ఆలోచించకూడదు అంది ఫుడ్ ప్యాకెట్స్ ఓపెన్ చేసి ముద్ద తీసి అతని నోట్లో పెట్టింది. నచ్చిందా అంది. ముద్దతో పాటు ముద్దు కూడా కలిపి పెడితే ఇంకా బాగుంటుంది అన్నాడు చిలిపిగా కన్ను కొడుతూ. ముందు ముద్దలు, ఆ తర్వాతే ముద్దులు, బుద్ధిగా తిను అంది. సరేలే, ఏం చేస్తాం, దేవిగారి ఆర్డర్, నువ్వు కూడా తిను అన్నాడు. ముందు నీకు పెట్టి తర్వాత తింటాలే అంది. నో, నాకు పెడుతూ నువ్వు కూడా తిను, మళ్ళీ అదొక లేటు మన ప్రోగ్రాంకి అన్నాడు కన్నుగీటుతూ. లేకపోతే ఓ పని చేయినా, నువ్వు నాకు ఇలా ముద్ద పెట్టు అని ఆమె మొహాన్ని దగ్గరికి లాక్కొని తన నోట్లో ముద్దని ఆమె నోట్లోకి సగం ట్రాన్స్ఫర్ చేసి దాన్ని ఇలా షేర్ చేసుకుందాం, చాలా టేస్టీగా ఉంది కదా అన్నాడు. అలాగే ఒకరికి ఒకరు తినిపించుకుంటూ డిన్నర్ ఫినిష్ చేశారు. ఇలా హోటల్ రూమ్స్లో ఎన్నాళ్ళు, నాకు ఇలా నచ్చటం లేదు అంది రతిక. మరింకేం చేద్దాం బేబీ, నీ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లోకి నన్ను అలౌ చేయరు కదా, ఇంతకంటే వేరే మార్గం లేదు అన్నాడు. అందుకే నేను ఇల్లు రెంట్కు తీసుకుంటే బాగుంటుందేమో కదా అంది. రెంట్కి ఇచ్చిన వాళ్ళు కూడా మనకి పెళ్లి కాకుండా ఇలా నేను వస్తూ పోతూ ఉంటే ఒప్పుకోకపోవచ్చు. వాళ్ళు ఏదైనా అంటే తర్వాత నువ్వు బాధపడతావు అన్నాడు సుప్రీత్. అయితే మా ఆఫీస్ దగ్గరలో కొత్తగా అపార్ట్మెంట్ కడుతున్నారు, దాదాపు పూర్తయింది. దానిలో ఒక ప్లాట్ తీసుకుంటే అయిపోతుంది. రెంట్కి ఇంకొంత మనీ కలిపి ఈఎంఐ కడితే సరిపోతుంది అంది రతిక. ఇది బెస్ట్ రా, నీ సొంత ఇల్లు కాబట్టి ఎవరూ నిన్ను ఏదైనా అనటానికి సాహసించరు అన్నాడు. సరే, అయితే రేపే వెళ్ళి ప్లాట్ చూసి అడ్వాన్స్ ఇచ్చి వద్దాం అంది. నేను కూడా రావాలా అన్నాడు. వస్తే బాగుంటుంది, నీ ఇష్టం, నీకు వీలైతే రా, నేను నిన్ను ఏ విషయంలో బలవంత పెట్టను, అది మన అగ్రిమెంట్ కదా అంది నవ్వుతూ.
మనకి ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉంది. ఈ అగ్రిమెంట్లు అవసరమా అన్నాడు ఆమెను మీదకి లాక్కుంటూ. అబ్బా, కొంచెం ఆగు ప్రీత్, ఫ్రెష్ అయి వస్తాను, జస్ట్ 5 మినిట్స్ అంది. ఒకేసారి ఫ్రెష్ అవ్వచ్చులే, ఫ్రెష్గానే ఉన్నావుగా, ఇప్పుడు టైం వేస్ట్ అవసరమా అన్నాడు ఆమెను తన కౌగిట్లో బిగించి. మెడ మీద నుంచి ముద్దల యుద్ధం మొదలుపెట్టాడు. మీ ఆవిడ పస్తు పెడుతుందా ఏంటి? మరీ ఆత్రం బ్యాచ్లా తయారయ్యావు అంది అతని మీసం మెల్లి తిప్పిలాగుతూ. అలాంటిదేం లేదు, రోజూ పప్పన్నం తిని సండే ఎన్వి స్పెషల్స్ ఇంట్రెస్ట్గా ఆత్రంగా ఓ పట్టుపడతాం కదా, ఇది అంతే అన్నాడు ఆమె ఎద మీద ఘాట్లు పడేట్టు కొరికి. అబ్బా, నేనేం చికెన్ లెగ్ పీస్ కాదు ఇలా కొరుక్కు తినటానికి అంది అతను కొరికిన దగ్గర చూసుకుంటూ. కేఎఫ్సి చికెన్ పీస్లా లేతగా, జ్యూసీగా, మెత్తగా నన్ను టేస్ట్ చెయ్యి అని ఊరిస్తూ ఉంటాయి నీ అందాలు. మరి చూస్తూ ఎలా ఊరుకొని పాపా అన్నాడు రెండో పక్క కూడా కొరుకుతూ. ఒరే బీస్ట్, నొప్పిగా ఉంది అంది అతన్ని మరింత గట్టిగా హత్తుకుంటూ. నొప్పేస్తే దూరంగా నెడతారు, దగ్గరికి లాక్కోరు పాపా అంటూ ఇంకొంచెం గట్టిగా బైట్ చేశాడు. నువ్విచ్చే పెయిన్ కూడా నాకు బాగుంటుంది, కైపెక్కిస్తుంది అని అతని మొహం అంతా ముద్దులతో ముంచెత్తింది. అతని పెదవులు అందుకుని డీప్గా కిస్ చేయసాగింది. అతని చేతులు ఆమె శరీరంలోని ప్రతి అణువును స్పర్శిస్తూ ఆమెను మరింతగా ప్రేరేపిస్తుంటే, లవ్ యూరా, లైక్ యూరా, ఐ వాంట్ యూరా అంటూ అతన్ని తనలో కలిపేసుకుంది. వారిద్దరూ రొమాన్స్లో ఎవరం తగ్గం అన్నట్లుగా రెచ్చిపోతున్నారు. వారికి రొమాన్స్లో హద్దులు, ఆంక్షలు ఉండవు. పూర్తిగా స్వేచ్ఛగా ఉంటారు. ఎదుటివారికి కావాల్సింది ఇస్తూ, తమకి కావాల్సింది అడిగి మరీ తీసుకుంటూ పరిపూర్ణమైన సెక్సువల్ లైఫ్ ఎంజాయ్ చేస్తారు. అలాగే ఆ రాత్రంతా రకరకాల భంగిమల్లో ఫుల్గా ఎంజాయ్ చేశారు. రాత్రంతా కష్టపడి తెల్లవారి 10 గంటలకు నిద్రలేచి ఫ్రెష్ అయ్యి రాత్రి రతిక చెప్పిన అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళారు. ఇద్దరికీ బాగా నచ్చటంతో వెంటనే ఓ ఫ్లాట్కి అడ్వాన్స్ ఇచ్చింది రతిక. ఓ నెల రోజుల్లో మొత్తం వర్క్ ఫినిష్ అవుతుంది, మీరు గృహప్రవేశం చేసుకోవచ్చు సార్ అని చెప్పారు. సరే అని ఇద్దరూ రెస్టారెంట్కి వెళ్ళి లంచ్ చేసి ఓ స్వీట్ ప్యాకెట్ కొనుక్కొని సుప్రీత్ తన ఇంటికి, రతిక హాస్టల్కి వెళ్ళారు. హాస్టల్కి వెళ్ళగానే తన రూమ్మేట్ ప్రతిమకి స్వీట్ ఇచ్చింది. ఏంటే ఇంత హ్యాపీగా ఉన్నావు, ప్రమోషన్ వచ్చిందా అంది. అవును, ఓ ఇంటికి ఓనర్గా ప్రమోషన్ వచ్చింది అని చెప్పింది రతిక. కాంగ్రాట్స్, మొత్తానికి పెళ్లి చేసుకొని ఓ ఇంటిదానివి అవుతున్నందుకు అంది సంతోషంగా ప్రతిమ. చిచి, పెళ్ళా, నేనా అంది మొహం అదోలా పెట్టి. నేను కష్టపడి కొనుక్కున్న నా సొంత ఇంటికి ఓనర్ని అవుతున్నానే, ఎవడినో పెళ్లి చేసుకొని వాడింటికి పని మనిషిగా వెళ్ళటం లేదు అంది. చిన్నప్పటి నుంచి స్త్రీవాద సాహిత్యాన్ని అతిగా చదివి ఔపోసన పట్టిన రతిక. ఆమెకు పెళ్లి అంటే ఓ బందికాన, కేవలం ఆడదాన్ని వంటగదికి, పడక గదికి మాత్రమే పరిమితం చేసి ఆడదాన్ని తన కాళ్ల కింద తొక్కిపెట్టి ఒక చర్య పెళ్లి. ఆమె పెళ్లికి పూర్తిగా వ్యతిరేకం. నేను చదువుకున్నాను, నేను ఉద్యోగం చేస్తున్నాను, నేను సంపాదిస్తున్నాను, అలాంటప్పుడు ఎవడినో పెళ్లి చేసుకొని వాడి కాళ్ల దగ్గర బానిసగా ఎందుకు ఉండాలి అనేది రతిక వాదన. మరి ఆడదానికి మగవాడి అవసరం లేకుండా ఈ సమాజంలో ఎలా బ్రతకగలుగుతుంది అంది ప్రతిమ. ఆడదానికి మగవాడి అవసరం ఎంతో, మగవాడికి ఆడదాన్ని అవసరం కూడా అంతే, ఇంకా ఎక్కువ కూడా. అయినప్పుడు వాడికి వండి పెడుతూ, వాడు తిడితే పడుతూ, తంతే తన్నించుకుంటూ వాళ్ళ కాళ్ళ దగ్గర ఎందుకు ఉండాలి మనం? అందుకే ఇలాంటి చాతస్థాలన్నీ నాకు నచ్చవు. నేను ఫ్రీ బర్డ్లా స్వేచ్ఛగా ఉంటాను. ఎవడు నా జోన్లోకి వచ్చి ఇలా చెయ్యి, అలా చెయ్యకు, అలా ఉండకు ఇలాంటి ఆంక్షలు పెట్టడానికి వీల్లేదు. నేను నేనుగానే బ్రతకాలి అంది రతిక. మరి ఎప్పటికీ ఇలాగే ఉండవు కదా, రేపు ముసల్దానివైపోతావు. నీకంటూ పెళ్ళి, పిల్లలు ఏమీ లేకపోతే, నీకు ఏదైనా రోగం వస్తే, అసలు నువ్వు ముసల్దానివైతే అప్పుడు ఏంటి పరిస్థితి? నిన్నెవరు చూస్తారు అంది. ఎప్పటి సంగతో ఇప్పుడెందుకు ఆలోచించటం? డబ్బుంటే అన్నీ మన దగ్గరికి వస్తాయి. ముసల్దాన్నయ్యి నా పని నేను చేసుకోలేనప్పుడు
ఓల్డేజ్ హోమ్లు ఉన్నాయి. ఇప్పుడు 2-3 పిల్లలు ఉన్న తల్లిదండ్రులు కూడా అక్కడే ఉంటున్నారు. డబ్బు పడేసి అక్కడే చేరుస్తున్నారు ఆ పిల్లలు అని నవ్వింది రతిక. అన్నింటికీ సమాధానాలు రెడీగా ఉంటాయి నీ దగ్గర. నీకంటూ తోడు ఓ మనిషి లేకపోతే నీ మనసులో మాట ఎవరికి చెప్పుకుంటావు? అది బాధ కావచ్చు, సంతోషమే కావచ్చు. షేర్ చేసుకునే మనిషి మనకు తోడుగా ఉండాలి కదా అంది ప్రతిమ. దానికి నీలాంటి ఫ్రెండ్స్ ఉంటారు కదా అంది రతిక. అన్నీ ఓకే. నువ్వు వయసులో ఉన్నావు, ఉప్పు కారం తింటున్నావు. నీకు కూడా అందరికీ ఉన్నట్లే కోరికలు ఉంటాయి. అవి తీరాలంటే తప్పక మగతోడు అవసరం. దానికోసమైనా పెళ్లి తప్పదు కదా అడిగింది ప్రతిమ. అవును, అది ఒక బయలాజికల్ నీడ్. అందరిలోలాగే నాలో కూడా హార్మోన్స్ పనిచేస్తాయి. నాకు కూడా కోరికలు ఉంటాయి. నా శరీరానికి కూడా మగతోడు తప్పకుండా అవసరమే. దానికోసం పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏమిటి? నీ దగ్గర ఒక విషయం దాచానే, అది సుప్రీత్ తెలుసు కదా నీకు అంది రతిక. తెలుసు, నువ్వే పరిచయం చేశావు. అయితే ఏంటి అంది అనుమానంగా చూస్తూ. అతను నాకు బాగా నచ్చాడు, అందుకే అతనితో రిలేషన్లో ఉన్నాను అని బాంబు పేల్చింది రతిక. చిచి, అంటే ఏంటే అసహ్యంగా పెళ్లి చేసుకోకుండానే ఒక మగాడితో కోరికలు తీర్చుకుంటున్నావా? అలా చేస్తే ఏమంటారో తెలుసా? మన సమాజం ఏ ముద్ర వేస్తుందో తెలుసా అంది ప్రతిమ. ఐ డోంట్ కేర్. నేను ఈ సమాజం గురించి ఆలోచించను. నా మనసుకు ఏది మంచి అనిపిస్తే, ఏది నచ్చితే అదే చేస్తాను అంది నిర్లక్ష్యంగా రతిక. నీ గురించి పక్కన పెట్టు. నువ్వు ఒక పెడమొహం దానివి. మీ అమ్మా నాన్న ఇలాంటివి తెలిస్తే ఎంత బాధపడతారో తెలుసా? అర్థమవుతుందా నువ్వేం చేస్తున్నావో అంది ప్రతిమ బాధగా. పైగా అతనికి పెళ్ళయింది, పిల్లలు కూడా ఉన్నారు. అలాంటి వాడితో రిలేషన్లో ఉన్నావా? ఎప్పటికైనా నీ మనసు మారి నీకు పెళ్లి మీద గాలి మళ్ళినా కూడా అతను నిన్ను పెళ్లి చేసుకోలేడు కదా. ఎంత అనాలోచితంగా తొందరపడ్డావు రతి. ఇప్పటికైనా ఆలోచించి ఆ బంధం నుంచి దూరంగా రా. మీ సంబంధం గురించి అతని భార్యకు తెలిసి తన జీవితాన్ని నాశనం చేశావని గొడవ చేస్తే, నిన్ను నిలదీస్తే ఏం సమాధానం చెప్తావు ఆమెకు అంది ప్రతిమ. అది అతని సమస్య, అతను చూసుకుంటాడు. ఆమె గురించి నాకు అనవసరం. నేనేమీ అతని సంపాదనలో 1 పైసా కూడా ముట్టుకోవటం లేదు. అలాగే అతన్ని పెళ్లి చేసుకునే ఉద్దేశం కూడా నాకు లేదు. వారంలో 1 నైట్ మాత్రమే నాతో గడపగలను అని అతను అన్నాడు. నేను కూడా ఓకే అన్నాను. ఏ విషయంలో కూడా ఒకరి మీద ఒకరు ఆంక్షలు పెట్టుకోకూడదు, ఒకరి జీవితంలో ఒకరు వేలు పెట్టకూడదు అనుకున్నాం. అలాగని మేమిద్దరం అగ్రిమెంట్ కూడా చేసుకున్నాం. అలాంటప్పుడు ఆమె జీవితాన్ని నేను నాశనం చేసేదేముంది? ఆమె హస్బెండ్ని నేనేమీ పెళ్లి చేసుకోవటం లేదు. నా కొంగున కట్టేసుకుని తిప్పుకోవటం లేదు. నువ్వు అనేదంతా ట్రాష్ ప్రతి అంది అదే నిర్లక్ష్యంతో రతిక. నువ్వు చేసేది చాలా తప్పు రతి, ఇంకోసారి ఆలోచించు అని చెప్పింది ప్రతిమ బాధగా. ఆలోచించటం, నిర్ణయం తీసుకోవడం అన్నీ అయిపోయాయి ప్రతి. దాదాపుగా 7-8 నెలల నుంచి మేమిద్దరం రిలేషన్లో ఉన్నాం. నువ్విలా క్లాస్ పీకుతావనే నీకు చెప్పలేదు. సారీనే అంది. ఆంటీ అంకుల్ వాళ్లకు తెలుసా? తెలిస్తే ఏమైపోతారో వాళ్ళు అంది దిగులుగా ప్రతిమ. తెలిసే రోజు అదే తెలుస్తుందిలే. అయినా ఎవరేం చెప్పినా నా అభిప్రాయం అయితే మారదు అంది దృఢంగా రతిక. ఇంకోసారి ఆలోచించు రతిక. ఇప్పుడు నువ్వు తీసుకున్న నిర్ణయానికి ముందు ముందు చాలా బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. నువ్వు ఎంత బాధపడ్డా ఆ రోజు ఫలితం ఉండదు. 10 మందితో చీత్కారాలు పొందుతూ సమాజంలో ఒంటరిగా నిలిచిపోతావు. అప్పుడు ఈ సుప్రీత్ నీ వెంట రాలేడు. ఎందుకంటే అతనికి ఒక కుటుంబం ఉంది. అతని భార్య పిల్లలు అతని కుటుంబం అవుతారు. ఎప్పటికీ అతని కుటుంబంలో నువ్వు సభ్యురాలివి కాలేవు. ఇప్పుడున్న వేడిలో ఇవేమీ నీకు పట్టడం లేదు. ముందు ముందు జరగబోయే అనర్థాలు నువ్వు గుర్తించటం లేదు. పెళ్లి కాకుండా ఒక మగాడితో శారీరక సంబంధం పెట్టుకున్న నిన్ను సమాజం ఎంత అసహ్యంగా చూస్తుందో నీకు అర్థం కావటం లేదు. పెళ్లి వద్దు అనుకుంటే పెళ్లి చేసుకోకు. కానీ పెళ్లి కాకుండా ఈ రిలేషన్షిప్లు, సహజీవనాలు వద్దు రతిక. నీ స్నేహితురాలిగా నీ మంచి కోరి చెప్తున్నాను. కోరికలను అణుచుకోలేననుకుంటే పెళ్లి చేసుకుని రాజమార్గంలో నీ భర్తతోనే కాపురం చెయ్యి. కోరికలను నియంత్రించుకోగలను అనుకుంటే
నీ ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకోకుండా ఉండిపో. ఏ భార్య భర్తని ఇంకొక ఆడదానితో పంచుకోవటానికి ప్రాణం పోయినా ఒప్పుకోదు రతి. నీ విషయం తెలిసిన రోజు సుప్రీత్ భార్య కూడా నిన్ను బజార్లో నిలబెడుతుంది. తన భర్త అమాయకుడనే అంటుంది. అతన్ని నువ్వే వలలో వేసుకున్నావు అంటుంది. నిన్ను ఒక బజారు దానిలా చూస్తారు అందరూ. అందరూ ఆమెకే సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఆమె అతని భార్య కనుక. అర్థం చేసుకోవే. ఏవో పిచ్చి పుస్తకాలు చదివి అందమైన జీవితాన్ని నాశనం చేసుకోకు. సమాజంలో నీతో పాటు నీ కుటుంబ సభ్యుల పరువు కూడా తీయకు. వాళ్ళని 10 మంది వేలెత్తి చూపేలా నవ్వుల పాలు చేయకు. ప్లీజ్ రతి, జరిగిందేదో జరిగిపోయింది. ఇంకా ఇంకా నీ జీవితాన్ని చీకట్లోకి నెట్టేసుకోకు. నీ అందమైన జీవితాన్ని నీ చేతులారా నువ్వే నాశనం చేసుకోకు అని చెప్పింది ప్రతిమ. చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లుగా ఆమె కంఠశోష తప్ప ఎలాంటి ఉపయోగం లేకపోయింది. వారం రోజులు గడిచాయి. ఆ రోజు కూడా రతిక సుప్రీత్ కోసం హోటల్ రూమ్కి వెళ్ళింది. ఇద్దరూ శృంగార రసరాజ్యంలో విహరించి ఫుల్గా ఎంజాయ్ చేశారు. తెల్లవారి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. తన లగేజ్ అంతా ప్యాక్ చేసుకుంటున్న ప్రతిమను చూసి ఆశ్చర్యపోయింది రతిక. ఎక్కడికే ఇంత హఠాత్తుగా చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతున్నావు అని అడిగింది. వేరే హాస్టల్కి షిఫ్ట్ అవుతున్నానే అంది లగేజ్ సర్దుకుంటూనే. ఎందుకు? నా ఇల్లు రెడీ అయ్యాక నువ్వు కూడా అక్కడే ఉండొచ్చు. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అది. నేను మాత్రం ఏం చేసుకుంటాను అంత ఇల్లు? ప్లీజ్, నీ పెళ్ళయ్యే వరకు నాకు తోడుగా నాతో ఉండిపోవే అంది. నీ విషయం ఆల్రెడీ ఊర్లో తెలిసిపోయింది రతి. నీతో పాటు ఉండటానికే మా పేరెంట్స్ ఒప్పుకోలేదు. ఇంకా నీ ఇంట్లో ఉంటానంటే ఒప్పుకుంటారా? అయినా నీతో కలిసి ఉండటం నాకే ఇష్టం లేదు. నన్ను కూడా అదే దృష్టితో చూస్తారు అందరూ. నీకంటే సమాజం అంటే భయం లేదు. ఎవరేమనుకున్నా లెక్కలేదు. కానీ మేం సామాన్యులం, అందరికీ భయపడతాం. సారీనే, నీతో కలిసి ఉంటే నాకు సంబంధాలు రావటం కష్టమవుతుంది అని తిడుతున్నారు మా పేరెంట్స్ అని తన లగేజ్ తీసుకొని కళ్ళనీళ్లు తుడుచుకుంటూ వెళ్ళిపోయింది. పాపం, చాలా మాటలు అన్నాను, అది బాధపడుతుందేమో అనుకుంది. పడితే పడని, తనని అపార్థం చేసుకున్నా, తన మీద కోపం వచ్చినా, ఇంకా ఎప్పటికీ నా ఫ్రెండ్షిప్ వదిలేసుకున్నా పర్లేదు. ఇప్పటికైనా తన తప్పు తెలుసుకొని అది మారితే అంతే చాలు. అందుకోసమే తాను అంత కఠినంగా మాట్లాడింది అని బాధపడుతూ క్యాబ్లో కూర్చుంది. రతిక బయటకు వచ్చి నేను మారతాను, నువ్వు వెళ్ళొద్దని అడుగుతుందేమో అనుకుంది. ఎప్పట్లానే తనకి ఎవరి మాట లెక్కలేనట్లుగా రూమ్ నుంచి బయటికి రాలేదు. కానీ రూమ్లోనే పడుకుని చాలాసేపు ఏడ్చింది. నేనెవరికి అన్యాయం చేశాను? నాకు పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు. కానీ నా శరీరం తోడు కోరుకుంటుంది. సుప్రీత్తో ఉన్నప్పుడు తానెంత హ్యాపీగా ఫీల్ అవుతుంది. 7-8 నెలల నుంచి అతనితో బెడ్ షేర్ చేసుకుంటూ ఇప్పుడు అతనికి దూరంగా ఉంటే మాత్రం తను పతివ్రత అయిపోతుందా? మంచో చెడో, పవిత్రమో అపవిత్రమో, జరగాల్సింది జరిగిపోయింది. ఇప్పుడు అనుకున్నా గడిచిపోయిన కాలం వెనక్కి తిరిగి రాదు. జరిగిన తప్పు ఒప్పు కాదు. మంచో చెడో సుప్రీత్తో తన బంధం బలపడింది. అతన్ని తన జీవితంలోంచి తప్పించి ఇంకో మగాడిని తన జీవితంలోకి ఆహ్వానించలేదు. తన లైఫ్లో ఒకే ఒక్క మగాడు సుప్రీత్ మాత్రమే. ఇంకా తనే మగాడితో మింగిల్ అవ్వలేదు. అతని నుంచి తానేమీ ఆశించటం లేదు. అతని భార్య పిల్లల్ని వదిలేయమని అనలేదు. అతని నుంచి ఒక్క పైసా ఆశించలేదు. ప్రతివారం హోటల్కి వెళ్ళినా అక్కడి హోటల్ బిల్లు, ఫుడ్తో సహా ప్రతి పైసా తనే ఖర్చు పెడుతుంది. ఎందుకంటే నేను నీకోసం ఖర్చు పెట్టాను, ఇంకా ఏదో చేశాను అనే మాట అతని నుంచి కాదు, ఎవరి దగ్గర నుంచి రాకూడదని. కానీ తననెవరూ అర్థం చేసుకోరు. అందరూ తననే అంటారు అని కుళ్ళి కుళ్ళి ఏడ్చింది. చివరికి నువ్వు కూడా నన్ను అన్ని మాటలు అంటావే. అయినా నాకు తెలుసు నువ్వు నా మంచి కోసమే అలా అన్నావని. నేను ఉండిపోమ్మంటే ఉంటావని కూడా తెలుసు. కానీ నిజంగానే నాతో పాటు ఉంటే నిన్ను కూడా తప్పుగా మాట్లాడతారు అందరూ. నన్నేమన్నా పర్లేదు, నిన్ను ఎవరైనా ఒక్క మాట అన్నా కూడా నేను సహించలేనే ప్రతి అంటూ తన గుండెల్లో భారం దిగిపోయే వరకు ఏడ్చింది. సహజీవనం పార్ట్ 2. రతిక చెడ్డదేమీ కాదు. ఆమె చిన్నప్పటి నుంచి తన చుట్టూ చూసిన పరిస్థితుల ప్రభావంతో ఆమె అలా తయారయింది.
మేనత్త భర్త పెట్టే బాధలు భరించలేక పుట్టింటికి వచ్చేసింది. రతికకి ఆమె అలవాటు చేసింది స్త్రీవాద సాహిత్యం చదవటం. పెళ్లి చేసుకుంటే మగవాళ్ల దౌర్జన్యానికి బలవ్వాలని, వాళ్ల మాట జవదాటకుండా చెప్పు కింద తేలులా అణిగిమణిగి ఉంటే సరే, లేకపోతే నరకం చూపెడతారని, అసలు పెళ్ళే చేసుకోకపోతే ఈ గొడవంతా ఉండదని, తాను భర్త చేతిలో పడ్డ బాధలు, తనని ఎలా హింసలు పెట్టేవాడో అన్నీ చెప్పుకునేది రతికకి. ఆమె గోడు వినేవాళ్ళు ఇంకెవరూ లేక అది ఆ చిన్నారి రతిక మనసులో బలంగా నాటుకుపోయింది. పైగా ఇంట్లో పరిస్థితి కూడా అలాగే ఉండేది. తండ్రి ఎప్పుడూ తల్లి మీద పెత్తనం చెలాయిస్తూ ఆమెకు అన్ని ఆంక్షలు పెట్టేవాడు. ప్రతిదానికి తిట్టటం, కొట్టటం చేసేవాడు. ఆమెను ఓ బానిసలా చూసేవాడు. కూరలో కాస్త కారం ఎక్కువైతే, ఉప్పు ఎక్కువైతే ఆ పళ్ళెం ఆమె మొహం మీదకి విసిరేసేవాడు. కాలే కాలే అన్నం మొహం మీద పడి, కళ్ళల్లో కూర పడి, కారంతో మంటలెత్తుతూ ఆమె బాధపడుతుంటే జుట్టు పట్టుకొని వంగదీసి, కూర చేయటం కూడా రాదా? మీ అమ్మ నీకు ఆ మాత్రం నేర్పలేదా? అంటూ ఇష్టం వచ్చినట్లు కొట్టేవాడు. ఆమె ఏ పని చేసినా తప్పు అన్నట్లు తిట్టేవాడు. చేయకపోయినా కూడా అదే పరిస్థితి. అదే కాక రాత్రిళ్ళు ఆమెకు నరకం చూపించేవాడు. పగలంతా గుడ్డు చాకిరీ చేసి అలసిపోయిన ఆమెకు రాత్రి కూడా రెస్ట్ ఉండేది కాదు. వాళ్ల రూంలోంచి ఎప్పుడూ సన్నగా ఏడుపు, మూలుగులు వినపడుతుండేవి. ఆమెకు బహిష్టు వచ్చిన 3 రోజులు మాత్రమే సెలవు వచ్చేది. ఆ తర్వాత ఆ 3 రోజులకు కూడా బదులు తీర్చుకునేవాడు. 4వ రోజు ఇల్లంతా శుభ్రం చేసి, బట్టలన్నీ ఉతికి, దుప్పట్లన్నీ ఉతికి, నడుము నొప్పిగా ఉండి తన పక్కన పడుకునేది తల్లి. అలాగైనా వదిలిపెడతాడని కాసేపు చూసి హాల్లోకి వచ్చి చిన్నగా దగ్గేవాడు. ఆమె లేచి వెళ్ళిందా సరే, లేకపోతే ఎంత నిద్రలో ఉన్నా సరే కాలితో ఒక్క తన్ను తన్ని జుట్టు పట్టుకొని రూంలోకి తీసుకుని వెళ్ళేవాడు. అయ్యో, పిల్లలు ఉన్నారండి అని వాపోయేది తల్లి. ఆ సంగతి ముందు తెలియదంటే అని ఓ బూతు మాట మాట్లాడి, ఎందుకు గదిలోకి రాలేదు? 3 రోజులు అయిపోయాయిగా, నేనొచ్చి బతిమాలాలా నిన్ను అని గది తలుపులు గట్టిగా వేసి ఆమెను మంచం మీదకు తోసేవాడు. ఆమె మంచం మీద పడిన శబ్దం కూడా బయటకు వినిపించేది. అంత గట్టిగా తోసేవాడు. ఆ తర్వాత వచ్చే శబ్దాలు, ఏడుపులు షరామామూలే. ఒక్కో రోజు ఆ ఏడుపు మరీ ఎక్కువగా వినిపించేది. ఏం జరిగినా, ఏదేమైనా ఆయనకి మాత్రం అస్సలు పట్టేది కాదు. తాళి కట్టాడు కనుక ఆమె తన బానిస, తన విలాస వస్తువు. తను ఏం చేసినా భరించాలి అంతే అనుకునే మూర్ఖుడు అతను. తను డిగ్రీకి వచ్చాక ఓసారి తల్లి ఏడుపు మరీ గట్టిగా వినిపిస్తుంటే డోరు దగ్గరకు వెళ్ళింది. తలుపు కొడదామనుకుంది. ఎందుకు అమ్మ అంతలా ఏడుస్తుంది? నాన్న కొడుతున్నాడా? ఏం చేస్తున్నాడు? నేను తలుపు కొడితే మళ్ళీ అమ్మని కొడతాడేమో అని సంశయిస్తూ అక్కడే నిలబడ్డాను. అమ్మ ఏడుస్తూనే, అమ్మో చాలా నొప్పిగా ఉంది, వద్దండి, ఇలా వద్దండి, మామూలుగా చేయండి, ఈ బాధ భరించడం నా వల్ల కాదు, అసలే ఫైల్స్ ఉన్నాయి, మీరు ఇలా చేస్తే నేను తట్టుకోలేకపోతున్నాను, బాత్రూంకి వెళ్తే బ్లడ్ పడుతుంది, వద్దండి అని ఏడుస్తుంది. అయినా ఆయన వినలేదు. నోరు మూసుకోవే అని ఓ బూతు మాట మాట్లాడి, ఈరోజు కొత్తగా కాపురానికి వచ్చావా అంత తట్టుకోలేకపోవటానికి? నాకు ఇలాగే ఇష్టమని తెలియదా? నా కోరిక తీర్చలేని కాడికి నువ్వెందుకే నాకు వద్దిన మొహందానా? ఎందులోనైనా పడి చావు, నీ దినం కాకుండానే ఇంకో దాన్ని చేసుకుంటాను, రోజు ఈ ఏడుపు మొహం చూసే బాధ తప్పుతుంది నాకు అని తిడుతున్నాడు. ఆ బాధకి తట్టుకోలేక మరింత గట్టిగా ఏడుస్తూనే ఉంది తల్లి. అటువంటి టైంలో లోపలికి ఎలా వెళ్లాలో, అమ్మని ఎలా బయటికి తీసుకురావాలో అర్థం కాలేదు. ఇలా చాలాసార్లు జరుగుతూనే ఉంటుంది. తెల్లవారి అమ్మ కుంటుకుంటూ తిరుగుతూ ఉండేది. ఏంటమ్మా అలా నడుస్తున్నావంటే, బాత్రూంలో కాలు జారింది, కొంచెం బెణికిందిలేమ్మా అని చెప్పేది. అంత బాధపడుతున్నా కూడా ఆ రాత్రి మళ్ళీ వదలడు ఆమెను. తన గదిలో విన్న మాటలు చెప్పి అత్తను అడిగింది, అసలు ఏం జరిగి ఉంటుంది? అమ్మ ఎందుకు అలా ఏడుస్తుంది? నాన్న ఏం చేస్తున్నాడు లోపల అమ్మని అని అడిగాను. ఏం చేస్తాడు? అందరి మొగుడు పెళ్ళాలు ఏం చేస్తారో అదే చేస్తాడు అంది. ఐ మీన్ సెక్స్. అది చాలా బాగుంటుందని,
వయసులోకి వచ్చిన వారందరూ దానికోసం పడిచస్తారని, ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తారని విన్నాను, చదివాను. అదేదో భయంకరమైన పనిలా అమ్మేందుకు అలా ఏడుస్తుంది అంది అర్థం కాక. మీ నాన్న సహజ రీతిలో మీ అమ్మ మనసెరిగి సెక్స్ చేస్తే ఆమెకు బాధ ఉండదు. అసహజమైన రీతిలో చేసి ఉంటాడు, అందుకే అలా అని ఉంటుంది. సెక్స్లా చేస్తే అదొక అందమైన అనుభవం. నా మొగుడిలా మీ నాన్నలా భయంకరంగా చేస్తే అదొక నరకం అంటూ రతికని తన గదిలోకి లాక్కు వెళ్ళి తలుపులు వేసి తన బట్టలు పూర్తిగా విప్పి చూపించింది. ఆమె అసలే తెల్లటి తెలుపు, తొడల మీద స్తనాల మీద నల్లగా మచ్చలు ఉన్నాయి. ఈ మచ్చలేంటత్తా అన్నాను. అవి నా మొగుడు నాతో సెక్స్ చేసేటప్పుడు నాకు ప్రేమగా కాలే సిగరెట్తో ఇచ్చిన బహుమతులు. వాడిని వదిలేసి వచ్చి ఇన్నేళ్లైనా వాడి గుర్తులు నా ఒంటి మీద నుంచి పోలేదు. చూడు, ఇదిగో ఇక్కడ చూడు, పళ్ళు ఎంత గట్టిగా తెగిపడ్డాయో, ఎంత రక్తం కారిందో అప్పుడు. ఇంకా చాలా గాయాలు తగ్గిపోయాయి ఇన్నేళ్లలో, మచ్చలు కూడా మాసిపోయాయి. ఇవే కాదు, చాకుతో ఘాట్లు పెట్టేవాడు. కాళ్ళు చేతులు మంచానికి కట్టేసి నన్ను ఇలా హింసించి ఏడుస్తున్న నన్ను అనుభవించేవాడు. అలాగైతేనే వాడికి తృప్తిగా ఉంటుందట. నేనేమీ ఒళ్ళు కొవ్వెక్కి మొగుణ్ణి వదిలిపెట్టి పుట్టింటికి రాలేదే. ఈ హింస భరించలేకే వచ్చాను. దానికి మీ నాన్న ఇప్పటికీ ఎన్నెన్ని మాటలు అంటాడో వింటూనే ఉంటావుగా. అయినా ఆడపిల్ల స్వతంత్రంగా తన కాళ్ల మీద తాను నిలబడాలి. ఆర్థిక స్వాతంత్రం ఉండాలి. అప్పుడే ఆమెకు విలువ ఉంటుంది. నువ్వైనా బాగా చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకో. అప్పుడు నీ మీద ఎవరూ ఆంక్షలు పెట్టలేరు, నిన్నెవరూ మాట అనలేరు. అదిలాకే మీ నాన్న ఎన్ని అంటున్నా మీ ఇంట్లో పడి ఉండాల్సి వస్తుంది అని చెప్పేది. అప్పుడే నిర్ణయించుకుంది రతిక, తను బాగా చదివి మంచి జాబ్ సంపాదించాలని, మగవాళ్ళకి ధీటుగా ఉండాలని, జీవితంలో అసలు పెళ్ళే చేసుకోకూడదని అనుకుంది. మగవాళ్ళు అంటే అసహ్యం కూడా పెంచుకుంది. కానీ సడన్గా ఏమైందో, సుప్రీత్ పరిచయం అయ్యాక తన అభిప్రాయం చిన్నగా మారసాగింది. ఇద్దరిది ఒక ఆఫీస్ కూడా కాదు. తను ఒక కాఫీ షాప్కి వెళ్ళేది. ప్రతిరోజు అక్కడ కాఫీ తాగకపోతే తనకు ఏదో వెలితిగా ఉండేది. హాస్టల్లో కాఫీ అస్సలు బాగోదు, అందుకే అక్కడ తాగకుండా వచ్చి కాఫీ షాప్లో తాగేది. సుప్రీత్ కూడా కాఫీ తాగటానికి అక్కడికి వచ్చేవాడు. అతని ఆఫీస్ ఆ పక్కనే కావటంతో అతన్ని చూస్తుంటే అలాగే చూడాలి అనిపించేది. మగవాళ్ళని అసహ్యించుకునే తనేంటి అతన్ని అలా చూస్తుంది అని తనని తానే తిట్టుకునేది. అయినా అతని వైపే వెళ్ళేవి తన కళ్ళు. తను అతని కోసం వెతకటం చూసి చిన్నగా నవ్వాడు ఓ రోజు. తనకి తెలియకుండానే ప్రతిచర్యగా తను నవ్వేసింది. అంతకుముందు ఎప్పుడైనా ఒకసారి కనిపించేవాడు, తర్వాత ప్రతిరోజు కనిపించసాగాడు. ఎంతైనా మగాడు కదా. ఓ అందమైన ఆడది తన మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంటే పక్కకి తప్పుకొని ఎలా వెళ్తాడు? చిన్నగా ఆమెతో మాటలు కలిపాడు. ఆఫీసులో కూడా మగవాళ్ళెవరితో వర్క్లో అవసరమైతే తప్ప మాట్లాడదు. అటువంటిది సుప్రీత్ మీద తనకు ఇంట్రెస్ట్ పెరగటం తనకే ఆశ్చర్యంగా అనిపించింది. కానీ అప్పటికి కూడా అతన్ని పెళ్లి చేసుకోవాలి అని మాత్రం అనిపించలేదు. ముందు కొన్ని రోజులు మామూలుగా మాట్లాడుకునేవారు. అప్పుడు సుప్రీత్ తనకు పెళ్లి అయ్యిందని చెప్పలేదు. ఓ రోజు ప్రతిమ తను మూవీకి వెళ్లారు. అక్కడ దర్శనమిచ్చాడు సుప్రీత్, భార్యాపిల్లలతో సహా. తనని చూసి ఏదో తప్పు చేసినట్లుగా ఫీల్ అవుతున్న అతన్ని చూసి చిన్నగా నవ్వింది. మరుసటి రోజు కాఫీ షాప్లో కలిసినప్పుడు, సారీ రతిక, నా విషయం ముందే చెప్పనందుకు అని చెప్పాడు. ఇందులో సారీ చెప్పటానికేముంది, మనిద్దరం ఇంకా కుటుంబ విషయాలు మాట్లాడేంత మంచి ఫ్రెండ్స్ కాలేదేమో అంది. అయ్యయ్యో అదేం కాదు, నాకు పెళ్ళయింది అని చెప్తే మీరు నాతో ఫ్రెండ్షిప్ చేయరేమో అని అన్నాడు చిన్నగా నసుకుతూ. అదేంటి, నీ పెళ్ళికి మన ఫ్రెండ్షిప్కి లింక్ ఏంటి? మనమేమీ లవర్స్ కాదు. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అని కూడా అనుకోవటం లేదు. సో ప్రాబ్లం ఏమీ లేదు. అండ్ మీ వైఫ్ చాలా బాగుంది. అండ్ మీ పిల్లలు ఇంకా బాగున్నారు. అచ్చం మీలాగే చాలా అందంగా ఉన్నారు అంది. ఆ మాటకి కొంచెం బ్లష్ అయ్యాడు సుప్రీత్. పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు అని తెలిసి కూడా ఆమె అతనితో ఫ్రెండ్షిప్ని కంటిన్యూ చేసింది. ఒకరోజు ఆమె బర్త్డే అని డిన్నర్కి ఇన్వైట్ చేసింది సుప్రీత్ని. ఓ పెద్ద హోటల్కి వెళ్ళారు.
వీళ్ళు డిన్నర్ చేస్తూ గమనించుకోలేదు. బయట చాలా పెద్ద వర్షం పడుతుంది. సడన్గా విపరీతమైన వాన, గాలి రావటంతో చెట్లు, హోర్డింగ్స్ ఎక్కడివక్కడే రోడ్ల మీద పడిపోయి వాహనాల రాకపోకలకి అంతరాయం కలిగిందని, ఆ రాత్రి అవసరమైతే తప్ప ఎవరూ బయటికి రావద్దని, బయట రోడ్లు సేఫ్గా లేవని, వాతావరణం అంతకంటే సేఫ్గా లేదని అక్కడి ఉన్న టీవీలో అనౌన్స్ చేస్తున్నాడు న్యూస్ రీడర్. ముఖ్యంగా తామున్న ఏరియాలో రోడ్స్ అన్నీ బ్లాక్ అయ్యాయి అని చెప్తున్నారు. అయ్యో, ఇప్పుడు ఎలా ఇంటికి వెళ్ళటం? మీ హాస్టల్ కూడా చాలా దూరం అనుకుంటా. క్యాబ్ కూడా దొరకదు అన్నాడు సుప్రీత్. నో ప్రాబ్లం, ఈ హోటల్లోనే రూమ్ తీసుకొని నైట్కి ఉండి ఉదయం వెళ్దాం అంది సింపుల్గా. ఆశ్చర్యంగా చూశాడు ఆమె వైపు. ఇంకొక లేడీ అయితే చాలా కంగారు పడి ఏడుపు మొదలు పెట్టేది. ఈ అమ్మాయికి చాలా డేరింగ్ అనుకున్నాడు. అక్కడ రూమ్ రేట్స్ చూసి అదిరిపోయి, సింగిల్ రూమ్ తీసుకుందాం, మీకేమైనా ప్రాబ్లమా అంది. లేడీస్ కనుక అబ్జెక్షన్ ఏదైనా ఉంటే మీకు ఉండాలి, జంటని నాకెందుకు అన్నాడు నవ్వుతూ. ఆ మాటకి చురుగ్గా చూసింది అతని వైపు. ఏం, మగవాళ్ళైతే మనుషులు కాదా? ఎక్కడి నుంచైనా దిగి వచ్చారా ఏంటి అంది. అదేం కాదు, ఇలాంటి సిచ్యుయేషన్లో లేడీస్ కొంచెం ఇబ్బంది పడతారు కదా, ఆ ఉద్దేశంతో అన్నాను అంతే అన్నాడు. అంతలో రూమ్ రావటంతో లోపలికి వెళ్ళారు. మీరు బెడ్ మీద పడుకోండి, నేను సోఫాలో పడుకుంటాను అన్నాడు సుప్రీత్. మీరు పొడవుగా ఉన్నారు, సోఫా సరిపోదేమో, బెడ్ మీద పడుకోండి. అయితే అయ్యింది, డబుల్ బెడ్రూమ్ తీసుకోవాల్సింది అంది రతిక. పర్లేదు, అడ్జస్ట్ అవుదాం అన్నాడు సుప్రీత్. సింగిల్ బెడ్ మీద ఇద్దరం, నిజంగా పర్లేదా అంది రతిక సుప్రీత్ వైపు కొంటిగా చూస్తూ. అలా కాదు, నేను సోఫా అని ఏదో అంటుంటే మరీ మాటల్ని అంత నాన్సకండి, ఉబ్బిపోతాయి అని నవ్వుతూ టవల్ తీసుకుని బాత్రూంలోకి వెళ్ళింది. మార్చుకోవటానికి వేరే బట్టలు లేక టవల్ కట్టుకొని అలాగే రూంలోకి వచ్చింది. సుప్రీత్తో తన సంబంధం గురించి అతన్ని అడగాలని ఆమె ఒక నిర్ణయానికి ముందే వచ్చింది. అతనితో పరిచయం పెరిగిన దగ్గర నుంచి తన వయసు పోరు పెడుతోంది. అతనికి ఎలాగో పెళ్ళయింది కనుక లివింగ్ రిలేషన్లో ఉండటం అతనికి ఇష్టమేమో అడగాలనుకుంది. అందుకే ఈరోజు డిన్నర్ పేరుతో అతన్ని తీసుకువచ్చింది. అంతలో వర్షం రావటంతో ఆ మాట అడగకుండానే నేరుగా రూమ్కి వచ్చారు. టవల్తో వచ్చి తన ముందు నిలబడ్డ ఆమె అందాలను చూసి గుడ్లు తేలేశాడు. అతన్ని దగ్గరగా వచ్చి, మరీ అంతలా చూడకండి, ఊడి కింద పడేలా ఉన్నాయి మీ కళ్ళు అంది. ఒక్కసారిగా ఉలిక్కిపడి రతి అంటూ ఆమెను ఊపిరి సల్పకుండా గట్టిగా కౌగిలించుకొని ఆమె పెదవులు అందుకున్నాడు. కాసేపు ఆమెను ఉక్కిరి బిక్కిరి చేశాడు. ఆమెను అలాగే బెడ్ మీదకి వాల్చేశాడు. అతను పెదవులు వదలగానే మీతో కొంచెం మాట్లాడాలి అంది. ప్లీజ్ రతి, ఏదైనా తర్వాత మాట్లాడుకుందాం, నీకు అబ్జెక్షన్ లేదని అర్థమైంది అంటూ ఆమె పెదవుల మీద నుంచి కిందికి దిగి మెడ మీద తన పెదవులతో రాస్తూ అక్కడ నుంచి మరింత కిందికి దిగి ఆమె ఘనమైన యథ సంపదని రెండు చేతులతో ఆక్రమించి ముద్దులు పెడుతూ నాలుకతో స్పృశిస్తూ చిన్నగా కొరుకుతూ ఆమెను పూర్తిగా తన గ్రిప్లోకి తెచ్చుకున్నాడు. రతిక నరాలు జివ్వుమన్నాయి. బలంగా అతని తలని తన ఎదకేసి హత్తుకుంది. అతను ఇంకొంచెం కిందికి వచ్చి నెలవంకలా కనిపిస్తున్న ఆమె నడుం చుట్టూ చేతులు వేసి ఆమె నాభికి ముద్దులు పెడుతూ దానిలోతూ తన నాలుకతో కొలవసాగాడు. రతికలోని ప్రతి అణువు అతనితో కలయిక కోసం ఆరాటపడసాగింది. సుప్రీత్ ప్లీజ్ అంటూ అతని తలని బలంగా హత్తుకుంటుంది. అక్కడ నుంచి మరింత కిందికి దిగి అరటి బోదెల్లా నునుపుగా తేలి ఉన్న ఆమె ఉరువులను చూసి పిచ్చెక్కిస్తున్నావు కదే నీ అందంతో అంటూ ముద్దులు పెడుతూ నాలుకతో స్పృశిస్తూ ఉంటే తట్టుకోలేని రతిక, సుప్రీత్ ప్లీజ్, నాకు పిచ్చెక్కిస్తున్నావు, ఈడియట్, ఐ విల్ కిల్ యూ అంది. నవ్వుతూ ఆమె మీదకు చేరి ముద్దులతో మైమర్పిస్తూ ఫోర్స్గా ఆమెలో చేరిపోతుంటే బాధతో విలవిల్లాడింది రతిక. సారీ బేబీ, ఫస్ట్ టైమా అన్నాడు ఆశ్చర్యంగా చూస్తూ. అంది పంటి బిగువన బాధను భరిస్తూ. సారీరా, ఫస్ట్ టైం కొంచెం పెయిన్ ఉంటుంది, ఓర్చుకోరా అంటూ తన మాటలతో పనులతో మైమరపిస్తూ ఆమెను కూల్చేశాడు. చిన్నగా తనదాన్ని చేసుకున్నాడు. ఆ రాత్రి శివరాత్రి అయ్యింది. మళ్ళీ మళ్ళీ ఒకరిలో ఒకరు కలిసిపోతూ
తమ విరహతాపాన్ని తీర్చుకున్నారు. లైఫ్లో ఓ అందమైన అనుభవాన్ని రుచి చూసినట్లుగా ఉంది రతికకి. అలసిపోయి తన గుండెలపై సేద తీరుతున్న సుప్రీత్ జుట్టు నిమురుతూ అతని నుదుటిపైన ముద్దు పెట్టుకుంది. రొమాన్స్లో ఎంత సుఖం ఉందో, సంతోషముందో, రొమాన్స్ ఎంత స్వీట్గా ఉంటుందో రుచి చూపించావు. ఐ వాంట్ యూ సుప్రీత్ ఎప్పటికీ అనుకుంది. కానీ అది అసాధ్యం. అతనికి పెళ్ళయింది. అతను అతని భార్యకు సొంతం అని తెలుసుకోలేకపోయింది పిచ్చి రతిక. శాశ్వతమైన బంధం లేకుండా కేవలం శారీరక సంబంధాలు కలకాలం నిలవవు అని తెలియని అమాయకపు రతిక. తెల్లవారి సుప్రీత్ లేచిన తరువాత బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేసి తిన్నాక, సుప్రీత్, నువ్వు నాకు నచ్చావు, నాకు తోడుగా ఉండగలవా నువ్వు అని నేరుగా అడిగింది రతిక. సారీ రతిక, నాకు పెళ్ళయింది, పిల్లలు కూడా ఉన్నారు అన్నాడు ఏదో తప్పు చేసినట్లుగా. సారీ, ఇలా జరిగి ఉండాల్సింది కాదు, నేను కొంచెం కంట్రోల్గా ఉండాల్సింది అన్నాడు. సారీ ఎందుకు ప్రీత్, నా ఇష్టంతోనే కదా ఇదంతా జరిగింది. నేను అడిగింది నీకు అర్థమైనట్లుగా లేదు. నేను నిన్ను పెళ్లి చేసుకోమని అడగటం లేదు. ఆ ఆలోచన కూడా నాకు లేదు. నిన్ను నాకు తోడుగా, అంటే నా వయసుకు తోడుగా ఉండమంటున్నాను. నాకు నిన్నే కాదు, ఎవరిని పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. నాకు నీ నుంచి ఏమీ అవసరం లేదు. ₹1 డబ్బు కానీ, నీ నుంచి మరేదైనా కానీ నాకు అవసరం లేదు. నేను నీ లైఫ్లో ఎంటర్ అవ్వను. కేవలం శారీరకంగా మాత్రం మన మధ్య సంబంధం ఉంటుంది. నా గురించి ఒక్క పైసా కూడా నువ్వు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అది నీకు ఇష్టమైతేనే అంది అతని కళ్ళలోకి చూస్తూ. ఆ మాటకి అతని కళ్ళు ఒక్కసారిగా మెరిశాయి. నువ్వంటే నాకు చాలా ఇష్టం రతిక, కానీ నాకు ఫ్యామిలీ ఉంది, ముఖ్యంగా పిల్లలు. నన్ను చూడకుండా ఉండలేరు. నేను నీకు ఎక్కువ టైం కేటాయించలేను. అది నీకు ఇష్టమైతే నాకు ఓకే అని చెప్పాడు నిజాయితీగా. వీక్లీ వన్స్, మధ్యలో కూడా ఎప్పుడైనా వీలైతే నీకు ఓకేనా అన్నాడు రతికని చూస్తూ. ఓకే, డన్ అంది. అప్పటి నుంచి అలా వారానికి ఒకరోజు అదే హోటల్లో కలుస్తూ ఉన్నారు. మొదటిసారి రతిక చాలా భయపడింది. సుప్రీత్ కూడా తన తండ్రిలానే చేస్తాడా? సెక్స్ అంటే అంత బాధగా, భయంకరంగా ఉంటుందా? అందుకే తన తల్లి ప్రతిరోజు ఏడుస్తూ ఉంటుందా అనిపించేది. అలాగే ఉండేట్లయితే తను ఆ ఒక్కసారితో స్వస్తి చెప్పాలి అనుకుంది. కానీ సుప్రీత్ వల్లనే తెలిసింది రొమాన్స్ అంటే ఏమిటో. తనని మరో లోకంలో విహరింపజేశాడు. ఎక్కడా రూడ్గా బిహేవ్ చేయలేదు. తన ఇష్టానికి వ్యతిరేకంగా చేయలేదు. తనని మురిపించి, మైమరిపించి, కవ్వించి ఇష్టంగా తనలో కలిపేసుకున్నాడు. రొమాన్స్ అంటే ఇలా ఉండాలి. రొమాన్స్ అంటే బాధ కలిగించేది, అమలినమైనది కాదు, అంతులేని ఆనందాన్ని కలిగించేది, మనిషికి మనసుకి రిలాక్సేషన్ కలిగించేది అని అతనితో ఇంటిమేట్ అయిన తర్వాతే తెలిసింది. తన తండ్రిలాగా, మామలాగా కొంతమంది మూర్ఖులు పార్ట్నర్ని హింసించి బాధపెట్టి ఆనందం పొందుతారు. అందులో సుఖమేముంటుంది? శాడిజం తప్ప. ఇలా ఆలోచించి సుప్రీత్ని వదులుకోలేకపోయింది రతిక. అతని నుంచి ఆ అందమైన అనుభవం మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది. అది తప్పని, అతనికి భార్య ఉందని తెలిసి కూడా సుప్రీత్తో బంధం పెంచుకోవాలి అనుకుంది. దీని పర్యవసానం ఏమిటో? నెల తర్వాత ఫ్లాట్లో వర్క్ అంతా అయిపోయిందని, మీరు వచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు అని ఫోన్ చేశాడు బ్రోకర్. రిజిస్ట్రేషన్ వర్క్ అంతా పూర్తి చేసుకొని మంచి రోజు చూసి పాలు పొంగించి తన లగేజ్ తెచ్చుకుంది. సుప్రీత్ను మాత్రమే రమ్మంది. ఇంకా ఎవరినీ పిలవలేదు. ప్రతిమను పిలవాలి అనుకున్నా మళ్ళీ వద్దు అని ఊరుకుంది. ఇదేంటి, మీ వాళ్ళు ఎవరినీ పిలవలేదా? ఐ మీన్ నీ పేరెంట్స్ని, రిలేటివ్స్ని. పూజ కూడా ఏమీ చేపించినట్లు లేదు అన్నాడు సుప్రీత్ రతిక భుజాలు ఎగరేసి. అసలు నేను ఇల్లు కొన్నట్లే ఎవరికీ తెలియదు, ఇంకా ఎవరికీ చెప్పలేదు. ఇక పూజలు అవి అంటారా, నాకు అంతగా నమ్మకం లేదు. ఏదో దేవుడికి దీపం వెలిగించామా అంతవరకే. నాకు తెలిసిన వరకు చేశాను అంది. పైగా మన విషయం మా రిలేటివ్స్లో కొంతమందికి తెలిసింది. ఇప్పుడు వాళ్ళందరినీ పిలిచి అతను ఎవరు, పెళ్ళెందుకు చేసుకోలేదు, ఎప్పుడు చేసుకుంటారు, ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పే ఓపిక నాకు లేదు. నా పేరెంట్స్కి తెలిస్తే మరీ పెద్ద రగడ చేస్తారు. అందుకే ఎవరిని పిలవదలుచుకోలేదు.
నాకు ఆప్తుడివి, ప్రస్తుతానికి నువ్వొక్కడివే. అందుకే నిన్నే పిలిచాను. నాకు నువ్వు ఉంటే చాలు. ఇంకెవరూ అవసరం లేదు అంది అతన్ని కౌగిలించుకొని ముద్దు పెట్టుకుంటూ. ఇప్పటి వరకు హాస్టల్లో ఉన్నాను కదా, ఇంట్లోకి కావలసిన సామానంతా రేపు తేవాలి. నీకేమైనా వీలవుతుందా? వస్తావా అని అడిగింది. లేదురా, రేపు ఊరు వెళ్ళాలి. రేపు నా మరదలి ఎంగేజ్మెంట్ ఉంది. ఈరోజే వెళ్లాల్సింది. నీకోసమే ఆగిపోయాను అన్నాడు ఆమెనెత్తుకొని బెడ్రూంలోకి తీసుకెళ్తూ. ఆ మాటకి రతిక మొహంలో చిన్న అసంతృప్తి అలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది. బాబు, పేరుకి మాత్రమే అది బెడ్రూమ్. అక్కడ బెడ్డేమీ లేదు అంది నవ్వుతూ. నువ్వున్నావుగా పట్టుపరుపు కంటే మెత్తగా అన్నాడు ఆమె మెడ మీద తన మీసంతో చక్కిలిగిలి పెడుతూ. కింద నా వల్ల కాదు బాబు అంది. అయితే కొత్త భంగిమ కనిపెడదాంలే అన్నాడు ఆమె బ్లౌజులోంచి ఉబికి వస్తున్న ఎదపొంగుని తన పెదవులతో గట్టిగా బిగించి పట్టుకుని. మాన్స్టర్, మొదలు పెట్టావా అప్పుడే? ఇది కొత్తిల్లురా బాబు అంది. గృహప్రవేశం అయ్యాక కాపురం చేయకపోతే ఎలా పాపా అంటూ ఆమె పెదవులు అందుకున్నాడు. 1 మినిట్ వెయిట్ చేయండి సార్ అంటూ బ్యాగ్లోంచి మందంగా ఉన్న 2 రగ్గులు తీసి కింద పరిచింది. షాపింగ్కి నేను వచ్చాక వెళ్దామా అన్నాడు. లేదు ప్రీత్, ఓ వారం రోజులు నేను ఆఫీసులో ఫుల్ బిజీ. రేపు నా కోలికి ఎవరినైనా తీసుకుని వెళ్తానులే అంది. ఓకే, మిగతా సామానంతా కొనేసుకో. బెడ్ మాత్రం నేను వచ్చాక ఇద్దరం కలిసి సెలెక్ట్ చేద్దాం అన్నాడు ఆమె బొగ్గగిల్లుతూ. అంటే ఈ ఇంట్లో నీకు ఆ ఒక్క వస్తువుతోనే సంబంధం అని సింబాలిక్గా చెప్తున్నావా అంది. అదేం మాట రతి, ఈ ఇంట్లో నీతో సహా ప్రతి ఒక్కదానితో నాకు సంబంధం ఉంది. ఏదో జోక్గా అన్నాను. ప్రతిదానికి సీరియస్గా మాట్లాడతావు. వీలైతే రాకుండా ఉంటానా? నాకు ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్ ఉందని చెప్పి నా మిస్సెస్ని పిల్లల్ని మార్నింగే పంపించి నీకోసమే కదా ఆగిపోయాను నేను అన్నాడు మొహం చిన్నపుచ్చుకుంటూ. చిన్న విషయానికి కూడా భలే అలుగుతావు ప్రీత్, అచ్చం ఆడపిల్లలా. ఇలా అలిగినప్పుడు నాకింకా భలే నచ్చేస్తావు నువ్వు అంటూ అతని బొగ్గలు పట్టుకుని లాగుతుంది. నేను కూడా సరదాగానే అన్నానురా బాబు, కాకపోతే నా మాట తీరే అంతా. నీలా తీయగా మాట్లాడటం నాకు రాదు. ఏం చేయను మరి? నిన్ను చూసి నేర్చుకుందామని ట్రై చేస్తున్నాను, కానీ పుట్టుకతోనే వచ్చింది. ఇది ఎక్కడికి పోతుంది? మా ఫాదర్ జీన్స్ అంది అతన్ని తన మీదకి లాక్కుంటూ. ఎందుకు వచ్చావురా నా లైఫ్లోకి? అసలు మగాళ్ళంటేనే అసహ్యించుకునే నన్ను ఏం మాయ చేసి ఇలా చేశావు? చెప్తే నమ్మవు, కానీ నిన్ను చూశాకే నాలో ఇలాంటి ఫీలింగ్స్ మొదలయ్యాయి. కాలేజీలో, ఇప్పుడు ఆఫీస్లో కూడా చాలామంది పెళ్లి కాని అబ్బాయిలు నా వెనక పడుతూ ఉంటారు. కానీ ఎవరిని చూసినా ఇలాంటి ఫీలింగ్ రాలేదు అంది తన పొట్ట మీద పడుకొని ఎదపొంగులతో ఆడుకుంటున్న అతని జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి నిమురుతూ. ఎందుకంటే నేను చాలా లక్కీ. మచ్చేసుకొని పుట్టాననుకుంటా మరి. లేకపోతే నీలాంటి అమ్మాయి ఏంటి, పెళ్ళయి పిల్లలు ఉన్నా నాలాంటి వాడిని లైక్ చేయటం ఏంటి? నువ్వేమనుకున్నా నువ్వు చేసింది చాలా పొరపాటు రతి. ఎందుకు ఇలాంటి రాంగ్ డెసిషన్ తీసుకున్నావో నాకు ఇప్పటికీ అర్థం కావటం లేదు. బాగా చదువుకున్నావు, నాకంటే మంచి జాబ్ చేస్తున్నావు, చాలా అందంగా ఉంటావు, ఏజ్ పవర్ కూడా కాలేదు. అలాంటి నువ్వు నాలాంటి వాడిని ఎందుకు ప్రిఫర్ చేసుకున్నావు? నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఎన్నిసార్లు అడిగినా చెప్పవు. నీకు దూరం అయితే నేను తట్టుకోలేను. అయినా కూడా నీ మంచి కోసం ఆలోచించి చెప్తున్నాను రతి. నీ డెసిషన్ గురించి ఇంకోసారి ఆలోచించు. నిజం చెప్పాలంటే మనం చేసేది సరైన పని కాదు. నీకు మంచి లైఫ్ దొరుకుతుందిరా. నీ అందానికి, నీకున్న టాలెంట్కి, నీ సంపాదనకి నీకు మంచి వ్యక్తి భర్తగా వస్తాడు. మొదట్లో ఆ వేడిలో నేను ఆలోచించలేకపోయాను. నీ లైఫ్ స్పాయిల్ కావటంలో నా హ్యాండ్ కూడా ఉంది. ఇది ఆలోచించినప్పుడు నాకు చాలా బాధగా అనిపిస్తుందిరా. చిన్నపిల్లవి, ఏదో పిచ్చి ఆలోచనలు చేస్తే నిన్ను మందలించకుండా నేను నిన్ను ఎంకరేజ్ చేశాను. నా తప్పు కూడా ఉంది. ఇప్పుడు రియలైజ్ అయ్యాను. కానీ ఏం చేయాలో అర్థం కావటం లేదు. నిన్ను వదులుకోలేను, అలాగే నీ లైఫ్ స్పాయిల్ చేయలేను. ఏం చేద్దాం చెప్పు రతిక?
నువ్వెలా చెప్పినా నాకు ఓకే. నీ లైఫ్ బాగుండాలి రతిక. ఇలా అటూ ఇటూ కాకుండా అయిపోకూడదు అన్నాడు. అంతా విని దీర్ఘంగా నిట్టూర్చింది. ఏంటి సార్ గారు, ఈరోజు రెచ్చిపోతారనుకుంటే ప్రవచనాలు మొదలుపెట్టారు అంది అతని ముక్కు పట్టుకొని ఊపుతూ. నేను నీ లైఫ్ గురించి ఇంత ఫీల్ అయి చెప్తుంటే నీకు అసలు నా మాటలు లెక్క లేకుండా మాట్లాడతావేంటి రతిక అన్నాడు సీరియస్గా. నాకు ఈ లైఫ్కి నువ్వు దొరికావురా, అదే చాలు. ఇలా ఎవరైనా చెప్తారా అసలు? అందుకేరా నువ్వంటే నాకింత ఇష్టం అంది. అర్థం చేసుకో రతిక, ఎందుకు చెప్తున్నానో. నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలియదా? అలాంటి నేనే ఎందుకు ఇలా చెప్తున్నానో అర్థం చేసుకో రతిక. మన బంధం ఇలాగే కొనసాగితే ముందు ముందు చాలా బాధపడాల్సి వస్తుంది నువ్వు. ఇప్పటికే మన విషయం నా ఫ్రెండ్స్ కొంతమందికి తెలిసింది. వాళ్ళు నీ గురించి తప్పుగా మాట్లాడుతుంటే నాకు చాలా బాధగా ఉంటుంది. ముందు ముందు ఇలాగే అందరూ అంటుంటే నువ్వు తట్టుకోలేవురా. అందుకోసమే ఇలా చెప్తున్నాను. ఇప్పటికైనా మనం దూరంగా ఉండి మన బంధాన్ని రద్దు చేసుకుంటే పోతుందేమో. ఒక్కసారి ఆలోచించు రతిక అన్నాడు. ఏమంటున్నారు మీ ఫ్రెండ్స్ అంది. అది నువ్వు నా కీప్ అని చెప్పలేక చెప్పాడు. అందుకేనా ఈరోజు ఇంత డల్గా ఉన్నావు? అయినా వాళ్ళు అన్నది నిజమే కదా. అయినా వాళ్ళకి నన్ను అనే రైట్ లేదు కదా. వాళ్ళెవరో నేనెవరో వాళ్లతో నాకేం సంబంధం లేదు కదా. నన్నేమీ వాళ్ళు పోషించటం లేదు కదా నన్నేదైనా అనటానికి అంది. సారీ రతిక, ఇలాంటి మాటలు ఇంకా చాలా పడాల్సి వస్తుంది. ముందు ముందు ఇంకా అసహ్యమైన మాటలు కూడా మాట్లాడతారు. వాళ్లతో నీకు సంబంధమే కాదు, కనీసం పరిచయం లేకపోయినా కూడా వాళ్ళు అలా అంటూనే ఉంటారు. మనం ఎవరినీ ఆపలేము అన్నాడు. రతిక దీర్ఘంగా నిట్టూర్చింది. సుప్రీత్, దీనివల్ల నీ లైఫ్ కాంప్లికేట్ అవుతుంది అనుకుంటే నువ్వు నాకు దూరంగా వెళ్ళిపో. నేనేమీ అనుకోను, అర్థం చేసుకుంటాను. నాకు నేనుగా మాత్రం నిన్ను దూరం చేసుకోలేను. అమ్మాయిని ఎలాగైనా ట్రాప్ చేసైనా సరే అనుభవించాలి అనుకునే వెధవలే కానీ అందమైన అమ్మాయి నీ ఒళ్ళో వచ్చి వాలుతున్నా ఆమె లైఫ్ ఎక్కడ నాశనం అవుతుందో అని ఆలోచించే నీలాంటి మంచివాడు నాకెక్కడ దొరుకుతాడు చెప్పు? అయినా మన మధ్య మంచో చెడో ఒక బంధం ఏర్పడింది. అది శారీరక సంబంధంగా మొదలైన ఇప్పుడు మానసికంగా కూడా బలపడింది. నేనుగా నిన్ను వదిలిపెట్టే పరిస్థితి లేదు. మీ ఫ్యామిలీకి నీకు ఇబ్బంది అనుకుంటే మాత్రం చెప్పు, నేను నీకు దూరంగా ఉంటాను అంది కళ్ళనీళ్లు పెట్టుకుంటూ. అవును సుప్రీత్, నీ వైఫ్కి చెప్పొచ్చు కదా మన విషయం. మీ లైఫ్లో ఎప్పటికీ అడ్డం రానని, నీ నుంచి ఇంకా ఎటువంటి ప్రయోజనం కూడా ఆశించనని, నా వల్ల మీ లైఫ్లో ఎటువంటి ఒడిదుడుకులు రావని, ఎలాంటి అపాయం జరగదని చెప్తే తను అర్థం చేసుకుంటుందేమో. చెప్పాల్సింది కదా అంది ఆశగా. నీ అంత ఈజీగా అందరి ఆడవాళ్ళు తీసుకోలేరు రతిక అన్నాడు సుప్రీత్. బయట ఎవరి ద్వారానో చిలవలు పలవలుగా చేసి తెలియటం కంటే నీ ద్వారానే తెలిస్తే మంచిది కదా సుప్రీత్, ఆలోచించు అంది. లేదు రతిక, ఫ్యామిలీ లైఫ్లో డిస్టర్బెన్స్ నేను భరించలేను. పైగా అది నా అత్త కూతురు. ఏదైనా గొడవ చేసిందంటే బంధువులందరిలో నవ్వుల పాలైపోతాను, తలదించుకోవలసి వస్తుంది. అదీ కాక ఏదైనా గొడవ జరిగి తను వెళ్ళిపోతే పిల్లల్ని చూడకుండా నేను అస్సలు ఉండలేను. ఇటు నిన్ను వదలలేకపోతున్నాను, అటు వాళ్ళని వదలలేను. ఏం చెయ్యాలో ఏమో. భగవంతుడి దయ వల్ల ఏ గొడవలు లేకుండా ఇలా ప్రశాంతంగా జీవితం సాగిపోతే బాగుంటుంది అన్నాడు సుప్రీత్. ఇందుకేనా ప్రతిమ అంతలా చెప్పింది? అసలు ఈ బంధం ఏర్పరచుకోకముందే దాని అడ్వైస్ తీసుకుని ఉండాల్సింది. తనని ఎవరైనా ఏమైనా అన్నా కానీ పెద్దగా లెక్క పెట్టదు. కానీ తన వల్ల సుప్రీత్ లైఫ్ నాశనం అయితే మాత్రం తను తట్టుకోలేదు. అతన్ని తను దూరంగా పెట్టగలదా? అది తన వల్ల అవుతుందా? సుప్రీత్ని ఇప్పటికే తను చాలా మిస్ అవుతుంది. వారానికి ఒకసారి అతనితో స్పెండ్ చేస్తే చాలు అనుకుంది. మొదట్లో అదేం పెద్ద ఇబ్బందిగా కూడా అనిపించలేదు. కానీ అతను రోజూ వస్తే బాగుండు కదా అనిపిస్తుంది మనసుకి. కానీ అది రొమాన్స్ కోసం మాత్రం కాదు. అతను పక్కనుంటే, అతనితో మాట్లాడుతుంటే ఏదో ధైర్యంగా ప్రశాంతంగా అనిపిస్తుంది. అతని పక్కన పడుకొని
అతని చెయ్యి పైన వేసుకొని హాయిగా నిద్రపోవాలి అనిపిస్తుంది. అది సాధ్యపడదని, అవన్నీ అడియాసలే అని తనకు తెలుసు. మరి తను ఎంచుకున్న మార్గం అలాంటిది. తను అడ్జస్ట్ అవుతుంది. తనకు మరీ అంత బాధ కూడా లేదు. మరుసటి రోజు ఉదయం సుప్రీత్ లేచి అక్కడి నుంచే ఊరికి వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు రతికని దగ్గరికి తీసుకొని, మళ్ళీ ఒకసారి ఆలోచించుకోరా, లైఫ్ లాంగ్ ఇలా ఉండటం చాలా కష్టమవుతుంది. నీకు కష్ట సమయంలో, నీకు అవసరమైనప్పుడు నేను దగ్గరగా ఉండలేను. ఓసారి వచ్చి చూసిపోగలను కానీ అవసర సమయంలో కూడా దగ్గరుండి చూసుకోలేను. అన్నీ ఆలోచించుకో బంగారం, మంచి నిర్ణయం తీసుకో అన్నాడు. ఆలోచిస్తుంటే ఆమెకు ఓ విషయం తట్టింది. తన మీద మోజు తీరిపోయి తనని మంచిగానే వదిలించుకోవాలని చెప్తున్నాడా? సుప్రీత్ ఇలా చేస్తాడా అనుకుంది. ఏమో, ఎవరికి తెలుసు? అతని గురించి తనకేం పూర్తిగా తెలియదు. వారానికి ఒక రాత్రి అతనితో గడపటం తప్పించి, కాకపోతే ఎదుటి మనిషిని నొప్పించడు. అందుకే అంత సున్నితంగా చెప్పి తనని వదిలించుకోవాలనుకుంటున్నాడా? మళ్ళీ అదే ప్రశ్న మీదకి పోయింది మనసు. అందమైన అమ్మాయి కావాలని అతన్ని కోరుకుంటుంటే వద్దని దూరంగా ఉండమని ఏ మగాడు చెప్పడు. సుప్రీత్ కూడా అప్పుడు అలాగే చేశాడు. ఇప్పుడు తన భార్యకు తెలిసిపోతుందేమో, తన కాపురం కూలిపోతుందేమో అని భయపడుతున్నాడా అనుకుంది. సరే రానివ్వు, ఊరి నుంచి వస్తే అప్పుడేం మాట్లాడతాడో చూద్దాం అనుకుంది. సుప్రీత్ని అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషిగా ఊహించుకోలేకపోతుంది తను. నిజంగా నా మంచి కోసమే చెప్పి ఉంటాడేమోలే. అతనిది అసలే సున్నితమైన మనసు. ఎదుటివారు బాధపడితే చూడలేడు. అది మాత్రం అర్థమైంది ఇన్నాళ్ల సాహచర్యంలో. ఏంటో ఈ ఇల్లు తీసుకుందే అతని కోసం. కానీ ఈ ఇంట్లోకి వచ్చిన మొదటి రోజే మేం దూరం కావడం గురించి మాట్లాడాడు సుప్రీత్. ఆ విషయం తలుచుకుంటే చాలా బాధగా అనిపించింది రతికకి. తను సుప్రీత్కి దూరంగా ఉండలేనంత దగ్గర అయ్యింది. ఇప్పుడేమో అతను తనను దూరంగా ఉండమంటున్నాడు. ఏం చెయ్యాలిరా భగవంతుడా అనుకుంది. 3 రోజుల తర్వాత ఊరి నుంచి వచ్చాడు సుప్రీత్. రతికకి ఫోన్ చేస్తే ఆఫీస్లో చాలా బిజీ, సండే వరకు కుదరదు ప్రీత్, చాలా లేట్ అవుతుంది వచ్చేటప్పటికి అంది. ఓకే ఓకే, ఆఫీస్ క్యాబ్ ఇంటి వరకు వస్తుందా? లేకపోతే నేను వచ్చి దించి వెళ్ళిపోతాను. వీరనారిలా అర్ధరాత్రి సాహసాలు చేయకు అన్నాడు. లేదు బాబా, క్యాబ్ వస్తుంది. రేపు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇంటికి రా, నిన్నొకసారి చూడాలనిపిస్తుంది అంది. నాకు కూడా అలాగే ఉంది, వస్తాను అన్నాడు. కొంచెం ముందుగానే రా, బ్రేక్ఫాస్ట్ ఇక్కడే చేయొచ్చు. 9 కల్లా నా క్యాబ్ వచ్చేస్తుంది అని చెప్పింది. పూరి, పాలక్ పన్నీర్ అతనికి బాగా ఇష్టం. పిండి కలిపి పక్కన పడేసి కర్రీ చేసేసింది. 7 అవుతుంది, వస్తాడేమో అనుకుంటూ మెయిన్ డోర్ గడితీసి అతనికి మెసేజ్ పెట్టి స్నానానికి వెళ్ళింది. అలాగైతే కాసేపు అతనితో కబుర్లు చెప్తూ కూర్చోవచ్చు అని. ఆమె స్నానానికి వెళ్ళిన కాసేపటికి వచ్చాడు. తలుపు తీసే ఉంది అని మెసేజ్ చూసి లోపలికి వచ్చి డోర్ లాక్ చేశాడు. ఇంకా స్నానం కాలేదులా ఉంది. బాత్రూంలోంచి నీళ్ల సౌండ్ వస్తుంది. సుప్రీత్ వస్తే పిలిచేవాడు, ఇంకా రాలేదు అనుకుంటా. హడావుడిగా టవల్ చుట్టుకొని వచ్చేసింది. ఎదురుగా బెడ్ మీద కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నాడు సుప్రీత్. అరే వచ్చేసావా, రాలేదనుకుంటున్నాను. 1 మినిట్ కూర్చో అంది బెడ్ మీద ఉన్న తన డ్రెస్ తీసుకుని వెళ్ళబోతూ. ఆమెను అలా చూసి ఆగలేకపోయాడు. ముందు రోజు చెప్పిన మాటలన్నీ గాలిలో కలిసిపోయాయి. ఆమె చెయ్యి పట్టి గట్టిగా లాగాడు. ఒక్కసారిగా వచ్చి అతని మీద పడిపోయింది. ప్రీత్, ఇప్పుడు వదిలేసేయి, ఆఫీస్ టైం అయిపోతుంది. ఇంకా మనం బ్రేక్ఫాస్ట్ కూడా చేయాలి అంది. ఏం పర్లేదు, ఫుల్గా భోజనమే చేసి పెడదాం అంటూ ఆమెను బెడ్ మీద పడేసి ఆమె పైకి చేరిపోయాడు. లేట్ అవుతుందిరా, క్యాబ్ వస్తుంది అంది అతన్ని అల్లుకుపోయి హృదయం మీద ముద్దులు పెడుతూ. ఆమెను చూసి నవ్వుతూ, ఏమేసి పెంచుతున్నావే బాబు, మరీ ఇలా అయిపోతున్నాయి అన్నాడు. తన చేతులకి లొంగకుండా ఎదురు తిరుగుతున్న ఆమె అందాలని కసితీరా నలిపేస్తూ చిన్నగా కొరుకుతున్నాడు. నీ చేతిలో పడే అలా తయారయ్యాయి, ఈ మధ్య బ్లౌజులు కూడా పట్టడం లేదు అంది అతని బుగ్గ మీద పొడుస్తూ. ఓ గంట తర్వాత
తాపం తీరిన తనువులు ఒకటిగా పెనవేసుకుని ఆయాసం తీర్చుకున్నాయి. ఒకరి మొహంలోకి ఒకరు చూసుకుని నవ్వుకున్నారు. తమరు లేస్తే ఫ్రెష్ అయి వస్తా అంది. నేను కూడా వస్తా పదా, ఇద్దరం కలిసే ఫ్రెష్ అవుదాం అన్నాడు. అతనికో నమస్కారం పెట్టి, ఈరోజు నేను ఆఫీస్కి వెళ్ళినట్లే ఇంకా అంది. అదేం లేదులే, ఇంకా నిన్ను కదిలించను, నాకు కూడా టైం అవుతుంది, పద పద అంటూ ఆమెను ఎత్తుకొని బాత్రూంలోకి తీసుకువెళ్ళాడు. ఇద్దరు త్వరగా ఫ్రెష్ అయ్యి వచ్చి రెడీ అయ్యేంతలో క్యాబ్ డ్రైవర్ ఫోన్ చేశాడు. నేను వెళ్తాను ప్రీత్, టేబుల్ మీద అన్నీ ఉన్నాయి, తినేసి వెళ్ళు అంది. మరి నువ్వు అన్నాడు. నాకు లేట్ అవుతుందిరా అంటుంటే డ్రైవర్ మళ్ళీ ఫోన్ చేశాడు. ఈ రోజుకి నేను బైక్ మీద వదిలిపెడతాను, వెళ్ళమని చెప్పు అన్నాడు. క్యాబ్ డ్రైవర్కి కాల్ చేసి లేట్ అవుతుంది వెళ్ళమని చెప్పింది. ఇద్దరూ కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. ఆమె ప్లేట్స్ పెట్టి ముందుగా ఇడ్లీ పెట్టి చట్నీ వేసింది. అవి చూసి మొహం అదోలా పెట్టిన అతన్ని చూసి నవ్వి, నీ రియాక్షన్స్ అన్నీ ఫన్నీగా చిన్నపిల్లలా ఉంటాయి ప్రీత్, ఇలాంటప్పుడు నిన్ను చూస్తే నవ్వొస్తుంది, భలే ముద్దొస్తావు అంది అతను బుగ్గలు పట్టుకొని లాగుతూ. చిన్నపిల్లోళ్ళలా కనిపిస్తున్నానా నీకు? ఇందాక బెడ్ మీద కూడా అలాగే కనిపించానా అన్నాడు బొంగమూతి పెట్టుకొని. పడి నవ్వింది ఆ ఫోజ్ చూసి. మరీ అంత ఇన్నోసెంట్లో ఎలా ఉంటావురా బాబు అంటూ అతన్ని క్రాఫ్ చెరిపి నుదుటి మీద ముద్దు పెట్టింది ప్రేమగా. పూరీ కూర వడ్డించి నీకోసమే స్పెషల్గా చేశాను, తిని చెప్పు ఎలా ఉందో అంది. నీకు వంట కూడా వచ్చా అన్నాడు ఆశ్చర్యంగా. ఇదేం ప్రశ్న, తినటం వచ్చుగా, అలాగే వంట కూడా వచ్చు. చిన్నప్పటి నుంచి చేస్తున్నాను బాబు, ఈరోజేం కొత్త కాదు. ఈ మధ్య హాస్టల్లో ఉండి కొంచెం అలవాటు తప్పింది, కానీ బాగానే చేస్తాలే, ధైర్యంగా తినొచ్చు అంది. పూరీ తుంచి కర్రీతో కలిపి అతని నోట్లో పెట్టి ఎలా ఉంది అంటూ కళ్ళెగరేసింది. సూపర్ అన్నాడు ఆమె భుజం తట్టి. ఇంత బాగా చేస్తావనుకోలేదు, నీకు వంట వచ్చని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నాడు. ఇప్పుడు నిజం చెప్పు అంది. అది మగరాయుడిలా బిహేవ్ చేస్తావు కదా, నీకు వంటేం వచ్చులే అనుకున్నాను, సారీ అన్నాడు చిన్నగా నవ్వుతూ. అతని చెవి మెలిపెట్టి, మగ అనే పదం అంటేనే అసహ్యం నాకు, ఒక్క నువ్వు తప్ప. నేను మగరాయుడిలా ఉండటం ఏంటి చండాలంగా అంది. ఏం పాపం, అందులోంచి నన్ను మాత్రం ఎందుకు ఎగ్జిట్ చేశావు? నేను మగాడిని కదా, కొంప తీసి కొజ్జాను అనుకున్నావా ఏంటి అన్నాడు నవ్వుతూ. చిచి, అలా ఎలా అనుకుంటాను, నువ్వు బెడ్ మీద కలియుగ వాత్సాయనుడిలా అన్ని భంగిమలు చూపిస్తుంటే అంది కొంచెం సిగ్గుపడుతూ. నిజమా, పర్లేదంటావా? మొత్తానికైతే మగాడినే అంటావు అన్నాడు ఆమెను చిలిపిగా చూస్తూ. మొన్న నైటేమో ప్రవచనానంద స్వామిలా ప్రవచనాలు చెప్పి ఈరోజేంటి రోమియోలా ఇలా మాట్లాడుతున్నావు, వచ్చి రాగానే అలా మీద పడిపోయావు అంది కొంటిగా అతన్ని చూస్తూ. ఏం చేస్తాను చెప్పు, పరిస్థితులు అలా వచ్చాయి. అప్సరస లాంటి అమ్మాయి ఆ ఫోజులో ఎదురుగా నిలబడితే మగ వెధవ ఎవడైనా చేతులు కట్టుకొని కూర్చోగలడా? నేనేమైనా గడ్డాలు మీసాలు పెంచుకొని హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్నానా? ఉప్పు కారం తినేపాడి, అసలే 3 రోజుల నుంచి నిన్ను చూడక పిచ్చెక్కిపోయి ఉన్నాను. నిన్ను ఆ ఫోజులో చూశాక కంట్రోల్ చేసుకోవటం ఇంకా నా వల్ల ఎక్కడవుతుంది చెప్పు అన్నాడు దీనంగా మొహం పెట్టి. అయినా నిన్ను అంత అందంగా ఎవడ పుట్టమన్నాడు? బుద్ధిగా కూర్చున్న నన్ను ఆ ఫోజులో వచ్చి రెచ్చగొట్టమని ఎవడు చెప్పాడు? దీనిలో నా తప్పు మాత్రం నయా పైసా కూడా లేదమ్మాయి. ఏదైనా ఉంది అంటే అది కంట్రోల్ చేసుకోలేనంతగా నన్ను ప్రొవోకింగ్ చేస్తున్న నీ అందానిదే అన్నాడు తప్పంతా ఆమెదే అన్నట్లుగా. ఓహో, ఇది ఇంకా బాగుంది, చెప్పాల్సిన ప్రవచనాలన్నీ నువ్వే చెప్తావు, చేయాల్సిందంతా కూడా నువ్వే చేస్తావు, మధ్యలో నన్ను అంటున్నావా? బాగానే ఉందిలే, కానీ నాకు టైం అయిపోతుంది అంది. ప్లేట్స్ ఖాళీ అయిన గిన్నెలు తీసుకెళ్ళి సింక్లో వేసి హ్యాండ్ వాష్ చేసుకుంటూ. ఆమె వెనకగా వచ్చి నడుమును చుట్టేసి మెడవంపులో మొహం దాచుకొని, నీ మంచి కోసమే కదరా బంగారం, నీకు దూరంగా ఉండాలనే సాహసం చేస్తున్నాను అన్నాడు దిగులు నిండిన స్వరంతో. అతని కౌగిట్లోనే ఉండి అలాగే అతనికి ఎదురుగా తిరిగి అతని మెడ చుట్టూ చేతులు వేసి,
నువ్వు అలాంటి సాహసాలు ఏమీ చేయొద్దు కానీ థ్యాంక్స్ రా, నేను అడగకుండానే వచ్చినందుకు. ఈ 3 డేస్ నుంచి ఎంత బోర్ కొట్టిందో, ఎంత డల్గా ఉందో, ఎంత లోన్లీ ఫీల్ అయ్యానో. ఈ కాసేపు నీతో గడిపిన సమయం నా శరీరానికి, మనసుకి కూడా ఎంతో ఉత్సాహాన్ని, రిలాక్స్ని, కొత్త ఎనర్జీని ఇచ్చాయి. మెనీ మెనీ థ్యాంక్స్ రా కన్నా అంది అతని పెదవుల మీద ముద్దు పెట్టుకుంటూ. నువ్వు నాతోనే ఉంటే ఇలాగే ఫీల్ అవ్వాల్సి వస్తుంది లైఫ్ లాంగ్. నేనెప్పుడూ నీతో ఉండలేను కదా, అందుకే నేను చెప్పేది అంటున్న అతని పెదవులని తన పెదవులతో మూసేసింది, ఇంకా మాట్లాడకుండా. అతని సమక్షంలో ఆనందాన్ని అనుభవిస్తుంది. అదే ఓ మంచి వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఆ ఆనందం లైఫ్ లాంగ్ ఉంటుంది అని ఆలోచించలేకపోయింది. ఇలా ఉంటుంది అని కూడా ఊహించలేదు. మగాళ్ళందరూ తన తండ్రిలా, తన భర్తలా, పక్కింటి అంకుల్లా, శాడిస్టుల్లా, క్రూరంగానే ఉంటారు అనుకుంది. సుప్రీత్ లాంటి వాళ్ళు కూడా ఉంటారు అని తెలియని రతిక పెళ్లి పేరుతో ఏ మగవాణ్ణి తన జీవితంలోకి ఆహ్వానించదలుచుకోలేదు. ఏమో, పెళ్లి చేసుకుంటే సుప్రీత్ కూడా అలాగే ఉంటాడేమో, అలాగే బిహేవ్ చేస్తాడేమో అనుకుంటూ ఉంటుంది అప్పుడప్పుడు. పెళ్లి పేరుతో అన్నింటికీ రాజీపడి ఓ మగవాడి కింద బానిసలా బ్రతకటం ఇప్పటికీ ఎప్పటికీ ఇష్టం లేదు ఆమెకి. 20 రోజుల్లో మరదలి పెళ్లి కావటంతో భార్య పిల్లల్ని అక్కడే వదిలేసి వస్తాడు సుప్రీత్. ఆఫీసులో వర్క్ ఎక్కువగా ఉండటంతో నైట్ లేట్గా వస్తుంది రతిక. వంట చేసి హాల్లోనే సోఫాలో రతిక కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు సుప్రీత్. టైం లేకపోవటంతో మధ్యాహ్నం కూడా ఏమీ తినలేదు. నీరసంగా డోర్ లాక్ తీసి, అబ్బా ఆకలేస్తుంది, ఇప్పుడు వండుకునే ఓపిక కూడా లేదు, ఏం చేయాలో అనుకుంటూ తల వేలాడేసుకుని లోపలికి వస్తుంది. ఎదురుగా సోఫాలో పడుకొని టీవీ చూస్తున్న సుప్రీత్ని చూసి ఆశ్చర్యపోయింది. ఏయ్ ప్రీత్, నువ్వేంటి ఇక్కడ? మార్నింగ్ చెప్పలేదు వస్తానని అంది ఎగ్జైట్ అవుతూ. అతన్ని చూసేటప్పటికి నీరసమంతా ఎగిరిపోయింది. సర్ప్రైజ్ అన్నాడు అతని పక్కన కూర్చుంటూ. నిజంగా సర్ప్రైజ్? ఏంటి విషయం? చెప్పా పెట్టకుండా వచ్చావు? పంపతీసి మీ ఆవిడ కొట్టి ఇంట్లోంచి తరిమేసిందా అంది నవ్వుతూ. అలా జరిగినా బాగుండు, అప్పుడు నీ దగ్గరే ఉండిపోవచ్చు అన్నాడు. ఊరి నుంచి ఒక్కడవే వచ్చావా అంది. ఎస్ అంటూ కళ్ళు బ్లింక్ చేశాడు. మార్నింగ్ చెప్పాల్సింది, ముందు రావడానికి ట్రై చేసేదాన్ని అంది. ఇప్పుడేమైంది? ఆఫీస్లో అర్జెంట్ వర్క్ ఉందన్నావుగా, అందుకే చెప్పలేదు అన్నాడు. ఓకేరా, అయితే నేను వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను. బయటికి వెళ్ళి తినేసి వద్దాం. ఇప్పుడు ఇంకా ఉండే ఓపిక లేదు, బాగా ఆకలిగా ఉంది నాకు అంది. అసలు నువ్వు ఉన్నావు అని తెలిస్తే వస్తూనే ఏదైనా తెచ్చేదాన్ని అంది. సరే, త్వరగా వెళ్ళి ఫ్రెష్ అయి రాపో అన్నాడు. త్వరగా స్నానం చేసి వచ్చింది. ఈ పూట డ్రెస్ వద్దులే, ఈ శారీ కట్టుకోరా, నీకోసమే తెచ్చాను. అసలు నిన్నెప్పుడూ శారీలో చూడలేదు నేను అన్నాడు. అబ్బా కష్టంగా బాబు, చీర కట్టుకోవటం నాకు రాదు. అసలే ఆకలేస్తుంది, ఇది కట్టుకోవాలంటే నాకు మినిమం 2 hours అయినా పడుతుంది అంది ఉసూరుమంటూ. ఆడపిల్లవి చీర కట్టుకోవటం రాదంటే నవ్వుతారెవరైనా, నేను కడతాలే అన్నాడు. అబ్బో, తమరికి శారీ కట్టడం కూడా వచ్చా అంది. అదేమైనా బ్రహ్మ విద్య రాకపోవటానికి ముందు నువ్వు ఇవి వేసుకో అని లంగా బ్లౌజు ఇచ్చాడు. టకటకా 10 నిమిషాల్లో చీర కట్టేశాడు. వావ్, చాలా బాగా కట్టావు, నాకు కూడా నేర్పించు, ఎప్పుడైనా అవసరమైతే విసుగొస్తుంది చీర కట్టుకోవాలంటే అంది. ఫ్రిడ్జ్లోంచి మల్లెపూల మాల తెచ్చి ఇచ్చాడు. జడల్లుకొని పువ్వులు పెట్టుకుంది. అద్దం ముందు కూర్చొని లైట్ మేకప్తో రెడీ అయ్యింది. ఆమె వెనక నుంచొని ఆమె మెడ చుట్టూ చేతులు వేసి వంగి ఆమె బుగ్గ మీద ముద్దు పెడుతుంటే, నాకు బాగుందా శారీ అంది. నాకు ఎప్పటినుంచో కోరిక నిన్ను శారీలో చూడాలని, మొత్తానికి ఇన్నాళ్ళకి తీరింది నా కోరిక. మామూలుగానే చాలా బాగుంటావు, శారీలో అచ్చంగా ఏంజల్లా ఉన్నావు. ఈ వైట్ శారీలో అచ్చంగా రతీదేవిలా నీ పేరుకి సార్థకం కలిగించేలా ఉన్నావు. అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అన్నాడు ఆమె జడలోని మల్లెపూల వాసన గాఢంగా పీలుస్తూ. ఇలాగే చూస్తూ ఉంటే ఆకలి తీరదు బాసు, పొట్టలో పేగులు అరుస్తున్నాయి.
మధ్యాహ్నం కూడా ఏమీ తినలేదు. మార్నింగ్ తిన్న బ్రేక్ఫాస్టే అంది. ఎందుకని? లంచ్ బాక్స్ పట్టుకెళ్ళావు కదా అన్నాడు. ఇప్పటి వరకు ఏమీ తినకుండా ఎలా ఉన్నావు? హెల్త్ పాడైపోదా అన్నాడు కన్సర్న్ చూపిస్తూ. కరెక్ట్గా లంచ్ టైంకి మేనేజర్ మీటింగ్ ఉందని పిలిచాడు. అది అయ్యేటప్పటికి 4:30 అయ్యింది. ఇంకా చాలా వర్క్ పెండింగ్లో ఉండటంతో ఇక తినాలనిపించలేదు. కాఫీ తెప్పించుకొని తాగి వర్క్ చేస్తూ కూర్చుంటే ఈ టైం అయింది అంది. మరి అలా అని ముందే చెప్తే తిని ఫ్రెష్ అయ్యేదానివి కదా అంటూ రతికను 2 చేతులతో ఎత్తుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్లి కూర్చోబెట్టాడు. మళ్ళీ ఏంటి ప్రీత్, మనం బయటికి వెళ్దాం అనుకున్నాం కదా అంది డైనింగ్ టేబుల్ మీద ఉన్న డిషెస్ మూత తీస్తూ. వావ్, నువ్వే చేసావా ఇవన్నీ? నా కోసం? థ్యాంక్ యూరా, థ్యాంక్ యూ వెరీ మచ్ అంది హ్యాపీగా. ప్లేట్ తీసి ఆమె ముందు పెట్టి వడ్డించి కలిపి ఆమె నోట్లో ముద్ద పెడుతుంటే ఒక్కసారిగా రతిక కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సుప్రీత్ నడుముని గట్టిగా కౌగిలించుకొని, నీ మ్యారేజ్ కాకముందే నాకెందుకు పరిచయం కాలేదురా నువ్వు అనుకుంది కన్నీళ్లు తుడుచుకుంటూ. ఫస్ట్ టైం ఆమె అలా అనుకోవటం. మామూలుగా చిన్న చిన్న వాటికి స్పందించదు, కానీ ఇప్పుడిప్పుడే సుప్రీత్ ప్రేమ తనకి కావాలి అనిపిస్తుంది. తనకి మాత్రమే కావాలి అనిపిస్తుంది. అది సాధ్యం కాదని ఆమెకు తెలుసు. అందుకే మనసులోనే తొక్కి పట్టేసింది. నువ్వు కూడా తినేసేయి, చాలా టైం అయింది కదా. నేను తింటాలే అంది. పర్లేదు, నీకు పెడుతూ నేను కూడా తినేస్తాను అన్నాడు. ఈ మధ్య వంట చేసి చాలా కాలమైంది, పర్లేదా? బాగా చేశానా అన్నాడు. ఓ సూపర్, చాలా బాగా చేశావు. ఎక్కడ నేర్చుకున్నావు ఇంత బాగా వంట చేయటం అంది. బ్యాచులర్గా ఉన్నప్పుడు నలుగురం కలిసి రూమ్లో ఉండేవాళ్ళం. నాకు కొంచెం వంట వచ్చు. మిగిలిన క్లీనింగ్ పనులన్నీ వాళ్ళకు అప్పగించి నేను కుకింగ్ మాత్రం చేసేవాడిని. అలా వచ్చింది. తర్వాత శశి ఊరు వెళ్ళినప్పుడు ఇంట్లో నా కోసం చేసుకునేవాడిని. ఇప్పుడు బేబీ కోసం చికెన్ చేసి పెడతా. వాళ్ళ అమ్మ వండితే నచ్చదు దానికి, నేను చేస్తేనే తింటుంది అని మురిసిపోతూ చెప్పాడు కూతురు గురించి. బాబు మీ దగ్గర ఉండడా అని అడిగింది రతిక. పాప పుట్టాక ఇద్దరూ చిన్నపిల్లలు కదా, శశి ఒక్కటే మేనేజ్ చేసుకోలేదని వాడిని ఊర్లోనే ఉంచుకున్నారు అమ్మ వాళ్ళు. మా ఇద్దరిల్లు పక్కపక్కనే. అక్కడ అమ్మమ్మ నాన్నమ్మలతో వాడు హ్యాపీ. ఇక్కడికి రమ్మన్నా రాడు. అందుకే చిన్నవాడే కదా అని అక్కడే స్కూల్కి పంపుతున్నారు అన్నాడు. మరి నువ్వెప్పుడు వెళ్తావు? మ్యారేజ్ ఎప్పుడు అంది. 20 డేస్కి, 4 రోజుల ముందే వెళ్ళాలి. శశి వాళ్ళు ఇద్దరూ ఆడపిల్లలే. మా రెండేళ్లకి నేనే మగవాణ్ణి. ప్రస్తుతానికి కొడుకునైనా అల్లుణ్ణైనా నేనే దగ్గరుండి చూసుకోవాలి. ముందే వెళ్ళాలి, తప్పదు అన్నాడు. అవసరమైనప్పుడు వెళ్ళకపోతే ఎలా అంది. ఈ 15 డేస్ దాదాపు ఇక్కడే ఉంటాను, నీకేమీ అబ్జెక్షన్ లేదు కదా అన్నాడు. అతని చెంప మీద ఒక్కటేసింది. ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? నువ్వు ఉంటానంటే నాకు అబ్జెక్షన్ ఎందుకు? ఇది నీ ఇల్లు కాదా అంది బాధగా. నా ఇల్లు ఎలా అవుతుంది? నీ ఇంట్లో ఉండాలంటే నీ పర్మిషన్ తీసుకోవాలి కదా అన్నాడు నవ్వుతూ. నువ్వు ఇలాంటి వెధవ జోకులేయకు, నాకు మండుద్ది అంది. ఆమె మూతి తుడిచి, మండితే నేను చల్లారుస్తాలే పదా. ఇప్పటికే చాలా లేట్ అయింది. ఎంతసేపటి నుంచి వెయిటింగ్ నీకోసం అన్నాడు ఆమెను ఎత్తుకుంటూ. నవ్వుతూ అతని మెడను పెనవేసింది. ఆమెను తీసుకువెళ్ళి బెడ్ మీద పడేసి ఆమె పక్కన చేరాడు. నిద్ర వస్తుంది ప్రీత్ అంది. ఒక్కసారే ప్లీజ్, ఓన్లీ 1 టైం. చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను. ఈ శారీలో నిన్ను చూస్తే అస్సలు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అన్నాడు ఆమె మీద వాలిపోతూ. తర్వాత అస్సలు విసిగించను, నిద్రపోదువు గాని అంటూ ఆమె మెడ మీద మీసంతో గిలిగింతలు పెట్టాడు. అతని చేతులు ఎక్కడా ఆగకుండా ఆమె శరీరంలో ఏదో నిధి కోసం శోధిస్తున్నాయి. బ్రతిమాలుతాడు కానీ బలవంతం చెయ్యడు. అక్కడే తెగ నచ్చేస్తాడు వీడు అనుకుంటూ, నీకు బాగా తెలుసు నన్ను వశం చేసుకోవటం ఎలాగో అంటూ అతని మెడను పెనవేసింది. అతని పెదవులు అందుకొని ఐ లవ్ యూ ప్రీత్ అంది. ఏయ్, మళ్ళీ చెప్పు అన్నాడు.
అమూల్యమైన మాటలు మళ్ళీ మళ్ళీ చెప్పరు. చెప్పినప్పుడే వినాలి అంది. ప్లీజ్ ఒక్కసారి చెప్పవే. ఎప్పుడు లైక్ యూ అంటావు కానీ లవ్ యూ అని చెప్పడం ఇదే ఫస్ట్ టైం కదా. ప్లీజ్ ప్లీజ్ ఇంకొకసారి చెప్పవే. ఈ మాట కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. ప్లీజ్ చెప్పవే అన్నాడు. మళ్ళీ నాకు చెప్పాలని మూడొచ్చినప్పుడు చెప్తాను అంది అతను మాట్లాడకుండా అతని పెదవులను తన పెదవులతో మూసేస్తూ. ఆమె ఇచ్చే ముద్దు మైకంలో తనని తాను మర్చిపోయాడు. ఆ రాత్రి కూడా శివరాత్రి అయ్యింది. ఆమెను పూర్తిగా తన మైకంలో ముంచేసి తన మీదకు చేర్చుకున్నాడు. అతని మీద ప్రేమ వెల్లువలా పొంగి నిజంగా మగరాయుడిలాగే మారి అతని మీద ఆధిపత్యం చూపిస్తుంటే ఎంతో ఇష్టంగా సహకరిస్తున్నాడు ఆమెకు. అలా 15 రోజులు 15 నిమిషాల్లా గడిచిపోయాయి. సుప్రీత్ ఊరు వెళ్ళిపోతుంటే ఆమె ప్రాణం విలవిల్లాడిపోయింది. అతను లేకుండా ఎలా ఉండాలి అని. అతనికి కూడా అలాగే ఉంది. ఆమె బాగా అలవాటైపోయింది. ఆమె లేకుండా ఉండగలనా అనుకున్నాడు. జాగ్రత్తరా, నేను వచ్చేటప్పటికి 1 వీక్ దాటిపోతుంది. జాగ్రత్తగా ఉండు అన్నాడు ఆమెను కౌగిలించుకొని. ఓకే, ఉంటాను. వీలైతే ఫోన్ చెయ్యి. చాలా బిజీగా ఉంటావు కదా, వీలైతేనే చెయ్యి అంది. వీలు చేసుకుని చేస్తాను. రాగానే వచ్చి ఈ దేవిగారి దర్శనం చేసుకుంటాను అని ఆమెను గట్టిగా హత్తుకొని పెదవులు అందుకున్నాడు. ఓ 10 నిమిషాలు అలాగే ఉండి ఆమెను వదిలి, ఇంక వెళ్తారా? ఇలా ఎంతసేపు ఉన్నా కూడా ఇలాగే ఉంటుంది, వెళ్ళాలనిపించదు అంటూ డోర్ తీసుకుని బయటకు వెళ్ళాడు. అతనితో పాటే కిందికి వెళ్ళి అతని కారు వెళ్ళిపోయే వరకు ఉండి పైకి వస్తుంటే కింద ఫ్లాట్లోకి వారం రోజుల నాడు దిగిన బామ్మగారు, నువ్వు పై ప్లాట్లో ఉంటావా అమ్మాయి? మీ ఆయన ఎంత ఉదయమే ఊరు వెళ్ళాడా అని అడిగింది. మీ ఆయన ఎంత బాగుంది అలా అంటే అని మనసులో అనుకుంటూ ఉంటుంది. అంతలో ఆవిడ కోడలు టీ తీసుకువచ్చి, ఇదిగోండి అత్తయ్య కాఫీ. ఎందుకు ఉదయమే చలిలో బయటికి వచ్చారు అని రతికని చూసి నవ్వింది. రతిక కూడా నవ్వి పైకి వెళ్ళిపోయింది. రతిక ప్రతిసారి లిఫ్ట్ యూజ్ చేయదు. ఏదైనా బరువులు ఉంటే అర్జెంటుగా వెళ్ళాలంటేనే లిఫ్ట్ పడుతుంది, లేదంటే మెట్లు యూజ్ చేస్తుంది. బాడీకి కొంచెం ఎక్సర్సైజ్లా ఉంటుంది అని. మీ ఆయన ఎంత బాగుంది ఇలా అంటుంటే అనుకుంది మళ్ళీ. నేను పెళ్ళిని అవాయిడ్ చేసి తప్పు చేశానా? అందరూ నాన్నలాగా మామయ్యలాగే ఉంటారు అనుకున్నాను. దానికి తోడు అత్త నూరిపోసిన మెటీరియల్ అంతా మైండ్లో పేరుకుపోయింది. పైగా ఆమె అలవాటు చేసిన స్త్రీవాద రచనలు, సాహిత్యం కూడా నాకు పెళ్లి మీద ఒకలాంటి విరక్తిని కలిగేటట్లు చేశాయి. ముఖ్యంగా మాత్రం పెళ్లి మీద విరక్తి కలగటానికి మా నాన్నే కారణం. అమ్మని ఎప్పుడూ కొడుతూ, తిడుతూ, వేధిస్తూ, హింసిస్తూ ఉండేవాడు. భర్త అంటే అలాగే ఉంటాడేమో అనేది తన మనసులో చిన్నప్పటి నుంచి పడింది. పైగా అత్త మామయ్య గురించి చెప్పిన మాటలు కూడా భయపెట్టేవి. ఇంటి పక్కనే ఉన్న బాబాయ్ కూడా అంతే. ఆయన వీధి చివర ఉండగానే ఆ పిన్ని గజగజా వణికిపోయేది. అతను ఫుల్లుగా తాగి వచ్చి ఆమెను కొడుతుంటే ఆ దెబ్బల సౌండ్ మా ఇంట్లోకి వినిపించేది. ఎవరైనా అడ్డు వెళితే వాళ్లతో కలిపి సంబంధం అంటకట్టేవాడు. ఆ దెబ్బతో ఎవరూ అడ్డు కూడా వెళ్లేవాళ్లు కాదు. దాంతో అతను మరీ రెచ్చిపోయి చేతికి ఏది దొరికితే అది తీసుకుని కొట్టేవాడు. ఒకసారి చెయ్యి విరిగింది, ఇంకోసారి కాలు విరిగింది, మూడోసారి రోకలి బండతో కొడితే తల పగిలి అక్కడికక్కడే చనిపోయింది. అంత దారుణంగా కొట్టేవాడు. అప్పుడు తను 8th క్లాస్ చదువుతుంది. స్కూల్ నుంచి వస్తూ ఆ బ్లడ్ చూసి జ్వరం వచ్చి వారం రోజులు మూసిన కన్ను తెరవలేదు. అవన్నీ చూసి పెళ్లి అంటే విముఖత పెంచుకుంది. అందరూ మగాళ్ళు అలాగే ఉంటే లోకంలో ఎవరూ పెళ్లి చేసుకుని ఉండేవారు కాదు కదా. కానీ భర్తగా మారిన మగాడు భార్యని ఎప్పుడూ తక్కువగానే చూస్తూ ఉంటాడు. భార్య అంటే చాలా అలుసు మగాడికి. భార్యని ఎప్పుడూ మోసం చేస్తూనే ఉంటాడు మగాడు, అది సుప్రీత్తో సహా. తను మాత్రం ఏమైనా తక్కువ? అతని భార్య కూడా అందంగానే ఉంది. ఇద్దరి మధ్య గొడవలు కూడా ఏమీ ఉన్నట్టు లేదు. అనుకూలవతిలాగే ఉంది సుప్రీత్ చెప్పేదాన్ని బట్టి. పైగా తన మేనత్త కూతురంట. ఇద్దరి ఇల్లు కూడా పక్కపక్కనే. పుట్టినప్పటి నుంచి అనుకుని ఉంటారు వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని. పెళ్లి చేసుకున్నాడు.
2 పిల్లలు కూడా పుట్టారు. అంతా బాగానే ఉంది. కానీ తనని చూడగానే నవ్వుతూ తన వెంట పడ్డాడు. నేను అతన్ని చూసినా పెళ్ళై పిల్లలు ఉన్నారు కాబట్టి అతను కామ్‌గా తల వంచుకొని వెళ్ళాలి. కానీ అలా చేయలేదు. తనను చూసి నవ్వి తనతో పరిచయం పెంచుకున్నాడు. ఆ పరిచయం రిలేషన్ వరకు వెళ్ళింది. దానిలో నా భాగం ఎంతుందో అతనిది కూడా అంతే ఉంది. ఇప్పుడు పైకి మాత్రం నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళు, ఎవరినైనా పెళ్లి చేసుకో అంటాడు. కానీ అతను తనను వదిలిపెట్టడు. నిజంగానే అతన్ని ఎక్కడ వదిలేస్తానో అని ఊరి నుండి రాగానే వాలిపోయాడు. అతనిది మాత్రం స్వచ్ఛమైన మనసు అని ఎలా అనుకోవాలి? మంచివాడే, కానీ భార్య అంటే మాత్రం అలుసే. మగాళ్ళందరూ అంతే అనుకుంది. నేను చేసింది తప్పేం కాదు. నాకు కొన్ని కోరికలు ఉంటాయి. అవి తీర్చుకోవటానికి నాకు సుప్రీత్ నచ్చాడు. అతన్ని అప్రోచ్ అయ్యాను. నాతో రిలేషన్లో ఉండమని అతన్ని నేనేమీ ఒత్తిడి చేయలేదు. నాకు పెళ్ళయింది అని తప్పుకోవచ్చు. కానీ అసలు ఆ నిజమే చెప్పకుండా తనతో ఫ్రెండ్షిప్ చేశాడు. ఆ రోజు థియేటర్లో తను చూడకపోతే అసలు చెప్పేవాడు కాదేమో. ఇప్పుడైనా అతని భార్యకు తెలిస్తే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా తనని వదిలేస్తాడు. ఆ సంగతి నాకు అర్థమవుతుంది. అందుకే చిన్నగా నన్ను ప్రిపేర్ చేస్తున్నాడు. నా లైఫ్ కోసం అతను త్యాగం చేస్తున్నట్టు నన్ను వదిలేయమని, మంచి లైఫ్ చూసుకోమని చెప్తున్నాడు. నాకు అర్థం కాలేదనుకుంటున్నాడు. అతను ఇప్పటికీ అతని ఫ్రెండ్స్ ఎవరికీ పరిచయం చేయలేదు తనని. కాఫీ షాప్లో ఉన్నప్పుడు కొలీగ్స్ ఎవరైనా వస్తే తను ఎవరో తెలియనట్లు బిహేవ్ చేస్తాడు. ఇప్పటికీ కూడా అవకాశం ఉన్నంత వరకు నన్ను యూజ్ చేసుకుంటాడు. ఏదైనా తేడా జరిగితే సారీరా, నేను ముందే చెప్పాను కదా అని మంచిగానే నన్ను తప్పించేస్తాడు. తనకి మాత్రం అతని మీద ఫీలింగ్స్ ఎక్కువ అవుతున్నాయి. అదే అనుకుంటా ప్రేమంటే. అతన్ని చూస్తే పట్టలేనంత సంతోషం. అతను 2 రోజులు కనిపించకపోతే చెప్పలేనంత బాధ. అతను తనని వదిలేయమంటే గుండెని పిండేసినట్లు ఉంటుంది. అతను ఎప్పుడూ తన దగ్గరే ఉండాలి అనిపిస్తుంది. ఇదేనేమో ప్రేమంటే. కానీ ఎప్పుడూ అనుకోలేదు ప్రేమలో పడతానని. తను చదివిన బుక్స్లో శరీరంలో హార్మోన్స్ పనిచేసి కోరికలు పుడతాయి. అది ఒక బయలాజికల్ నీడ్. ఆకలి, దాహం ఎలాగో అది కూడా అంతే. అది అతనితో తీర్చుకోవాలి అనుకుంది. కానీ అతనితో ప్రేమలో పడతాను అనుకోలేదు. ఇప్పుడు ఏం చేయాలి? అతనికి చూస్తే పెళ్ళయింది. ఇక నుంచైనా అతన్ని దూరంగా పెట్టాలి. లేకపోతే అతని మీద ప్రేమ ఇంకా పెంచుకుంటే ముందు ముందు చాలా బాధపడాల్సి వస్తుంది. అతని ఫ్యామిలీకి కూడా అన్యాయం చేసిన దాన్ని అవుతానేమో అని బాధపడింది. మొదట్లో తను ఇలా ఆలోచించలేదు. ఆకలేసినప్పుడు అన్నం తినటం ఎలాగో, కోరిక కలిగినప్పుడు అది తీర్చుకోవటానికి అతను ఒక సాధనం అనుకుంది. తన వల్ల అతని ఫ్యామిలీకి ఏమీ ముప్పు లేదు. అతన్ని తనేమీ పూర్తిగా సొంతం కావాలని కోరుకోవటం లేదు అనుకుంది. కానీ ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉంది. అతన్ని దూరం చేసుకోవాలనే ఆలోచనే ఇంత బాధగా, గుండెల్ని పిండేసినట్లుగా ఉంటే అతను దూరమైతే ఎలా ఉంటుందో అనుకుంది బాధగా. ఆమె మనసు ఏం ఆలోచిస్తుందో ఆమెకే అర్థం కావటం లేదు. కాసేపు అలా, కాసేపు ఇలా రకరకాలుగా పోతున్నాయి ఆలోచనలు. ఇక ఇలా కూర్చుంటే ఇలాగే పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి. ఆఫీస్ టైం అవుతుంది అనుకుంటూ లేచి తన పనిలో పడింది. ఆమె అదృష్టం ఏంటంటే వర్క్లో పడితే ఇక ఏదీ గుర్తుండదు. అది ఆఫీస్ వర్క్ అయినా, ఇంటి పని అయినా, ఏదైనా సరే మనసు మొత్తం దాని మీదే లగ్నం చేసి టకటకా చేసేస్తుంది. ఉండేది తను ఒక్కటే. అందుకే పనమ్మాయిని కూడా పెట్టుకోలేదు. లేచి టకటకా పనులన్నీ చేసి, వంట చేసి, స్నానం చేసి రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళింది. 10 కావస్తుండగా సుప్రీత్ ఫోన్ చేశాడు. ఇప్పుడే ఊర్లోకి ఎంటర్ అయ్యానని. అలా తనతో మాట్లాడుతూ ఉండగానే డాడీ అనే పిలుపు వినిపించింది. బుజ్జి తల్లి అని సుప్రీత్ మాటలు వినిపించాయి. ఏంట్రా ఇప్పుడా రావటం? 10 రోజులైనా ముందు వచ్చి పనులు చూసుకోవద్దు? నువ్వు కాకపోతే ఎవరు చూస్తారు? చుట్టంలాగా ఇప్పుడొచ్చావు అంటున్నారెవరో. ఆఫీస్ మా మామది కాదత్తా, నెలలు నెలలు సెలవు పెట్టడానికి అంటున్నాడు సుప్రీత్. ఏంటి బావా ఇన్ని రోజులున్నావు? మధ్యలో ఒక్కసారి కూడా వచ్చి వెళ్ళలేదు. బుజ్జిది ఎంత దిగులు పడిందో అంటుంది ఓ లేడీ వాయిస్ గారంగా. దిగులు పడింది బుజ్జిదా?
వాళ్ళమ్మ, ఈరోజు నీ దిగులంతా తీరుస్తాలే అంటున్నాడు సుప్రీత్. ఓ బావా, నీకెప్పుడూ అదే గోల. వచ్చి రాగానే మరీ అంత ఆత్రమైతే ఎలా? బయట అందరూ ఉన్నారు అని ముద్దుగా విసుక్కుంటుంది ఆ లేడీ. మరి 15 డేస్ గ్యాప్ వచ్చింది. ఆ విషయం అందరికీ తెలుసులే. ఇంకా నా వల్ల కాదు అంటూ ఆమెను ముద్దులు పెడుతున్న సౌండ్, ఆ తర్వాత వచ్చే సౌండ్స్ వినలేక ఫోన్ ఆఫ్ చేసింది. రాత్రి 1 గంట వరకు తనను నిద్రపోనివ్వలేదు. మళ్ళీ 3 గంటల నుంచే స్టార్ట్ చేశాడు. నేను వెళ్ళిపోవాలి బేబీ అంటూ. ఇంకా ఓపిక ఎక్కడొస్తుందిరా నాయనా నీకు? నాకైతే నీరసం వస్తుంది అనుకుంది. వెంటనే ఆమెకు గుర్తుకు వచ్చింది, వాళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా ఉన్నారు. తనే వాళ్ళ మధ్య దూరిందా అనుకుంది. అలా అనుకుంటే ఆమె మనసు కలత చెందింది. వర్క్ మీద మనసు నిలపలేకపోయింది. క్యాంటీన్కి వెళ్ళి కాఫీ తాగింది. మధ్యాహ్నం వరకు ఎలాగో ఉండి హాఫ్ డే లీవ్ పెట్టుకుని ఇంటికి వెళ్ళింది. తన ఎదురు ప్లాట్లో ఎవరో దిగినట్లుగా ఉన్నారు. సామాన్లు తీసుకెళ్తున్నారు. ఓ 4 ఏళ్ల పాప బయట కూర్చొని ఆడుకుంటుంది. డోర్ లాక్ తీస్తూ ఆ పాప వైపు చూసింది రాధిక. పాప చాలా అందంగా బేబీ డాల్లా ఉంది. పాప వైపు చూసి చిన్నగా నవ్వింది రతిక. పాప కూడా రతిక వైపు చూసి నవ్వింది. పాప ఫాదర్ కాబోలు తన దగ్గరకు వచ్చి, స్వీటీ, ఏమైనా తింటావా తల్లి అని అడుగుతున్నాడు. ఆకలేస్తుంది పప్పా, తింటాను అంది. సరేమా, సామాను సర్ది వంట చేసేటప్పటికి లేట్ అవుతుంది. అప్పటి వరకు బిస్కెట్స్ చిప్స్ ఇస్తాను, తినరా అన్నాడు. నో పప్పా, నాకవి వద్దు, ఆమాం కావాలి అంది. సారీ బంగారు, కొంచెం లేట్ అవుతుంది. ప్లీజ్ రా, ఇప్పటికి ఇవి తిను అంటున్నాడు. స్వీటీ అయిష్టంగా అవి తీసుకుని పక్కన పెట్టింది. అదంతా చూస్తూనే ఉంది రతిక. అతను మళ్ళీ లోపలికి వెళ్ళాడు. కాసేపు ఆగి వచ్చి చూసింది రతిక. పాప బిస్కెట్స్ తినకుండా పక్కన పెట్టి మళ్ళీ ఆడుకుంటుంది. పాపం అవి ఇష్టం లేదనుకుంటా, చిన్న పాప కదా అనుకుంటూ వంటగదిలోకి వెళ్ళి చూసింది. పిండి కూడా ఏమీ లేదు. కొంచెం ఉప్మా చేసింది. పాపని రమ్మని పిలిచింది. ఏంటాంటీ అంటూ లేచి వచ్చింది స్వీటీ. నీ పేరేంటి అని అడిగింది. నా పేరు తపస్వి, పప్పా ఏమో స్వీటీ అని పిలుస్తారు. నాకు అలా పిలవడమే ఇష్టం ఆంటీ అని చెప్పింది. నీ పేరు చాలా బాగుంది. నీ పెట్ నేమ్ కూడా బాగుంది. నేను స్వీటీ అని పిలవనా, తపస్వి అననా అంది. పాప కొంచెం ఆలోచించి, స్వీటీ అని పిలవండి ఆంటీ, మీరు నాకు బాగా నచ్చారు అంది. అబ్బో నిజమా, అంత నచ్చానా అంది నవ్వుతూ రతిక. కాసేపు పాపతో మాట్లాడి కొత్త పోగొట్టి అప్పుడు ప్లేట్లో ఉప్మా పెట్టించింది. నాకు వద్దాంటీ, నేను తినేశాను అంది. పర్లేదు, నాకు కంపెనీ ఇవ్వు, కొంచెం తిను అని చెప్పింది రతిక. నాకు తినటం చేత కాదు, పప్పానే పెడతారు, తీసుకెళ్తాను, నేను పప్ప ఇద్దరం తింటాము అని చెప్పింది. మీ పప్పాకి వేరే ఇస్తానులే, నేను పెడతాన్రా అంటూ రతిక పెడుతుంటే ప్లేట్లో ఉన్న ఉప్మా అంతా తినేసింది. పాపం ఎంత ఆకలిగా ఉందో. మిగిలిన ఉప్మా ఒక హాట్ బాక్స్లో పెట్టి, మీ పప్పాకి ఇవ్వు, ఈరోజు వంట చేయటం కుదరదు కదా అంది. ఆ పాప చాలా హ్యాపీగా థ్యాంక్స్ ఆంటీ అని బాక్స్ తీసుకుని పరిగెత్తుకుంటూ తన ఇంట్లోకి వెళ్ళింది. కాసేపటికి మళ్ళీ తిరిగి వచ్చింది ఖాళీ బాక్స్ తీసుకొని. పప్పా కూడా మీకు థ్యాంక్స్ చెప్పమన్నారా ఆంటీ? ఇప్పుడు ఫుల్ బిజీలో ఉన్నారు, తర్వాత చెప్తారంట. ఇప్పుడు నన్ను చెప్పమన్నారు అని ముద్దు ముద్దుగా చెప్తుంటే ముచ్చటేసింది రతికకి. వెళ్ళిపోతున్న పాపని ఆపి, కాసేపు కూర్చో, అక్కడంతా డస్ట్గా ఉంది కదా, అక్కడేం ఆడుకుంటావు, ఇక్కడ కూర్చో, మనిద్దరం ఆడుకుందాం అంది. పాప సోఫాలో రతిక పక్కన కూర్చొని అలాగే మాటలు చెబుతూ రతిక ఒళ్ళో పడుకుని నిద్రపోయింది. ప్రేమగా ఆ పాప తల నిమురుతూ వెనక్కి వాలి తను కూడా నిద్రలోకి జారుకుంది రతిక. ఇదండి కథ. ఎలా ఉంది? రతిక సుప్రీత్ జీవితంలోకి ఎందుకు ఎంటర్ అయ్యాను అని బాధపడుతుంది. వాళ్ళ అన్యోన్యమైన కాపురాన్ని తానే స్పాయిల్ చేస్తున్నానేమో, తన వల్లే వాళ్ళకి గొడవలు వస్తాయేమో అని ఆలోచించి బాధపడుతుంటుంది. ఆమె జీవితంలోకి కొత్తగా ఒక పాప ఎంటర్ అయింది. తన ఎదురింట్లోకి వచ్చారు వాళ్ళు. అక్కడ పాప తల్లి మాత్రం కనపడలేదు. అది గుర్తించారా మీరు?
పాప ఫాదర్ మాత్రమే ఉన్నారు. వాళ్లతో ఎలాంటి బంధం ఏర్పడుతుందో రతికకి. ఆ బంధాన్ని సుప్రీత్ యాక్సెప్ట్ చేస్తాడా? రతిక అనుకున్నట్లుగా సుప్రీత్ పైకి మాత్రమే తనని వదిలేయమని, మంచి లైఫ్ చూస్ చేసుకోమని చెప్తున్నాడు. కానీ అతనికి నిజానికి మాత్రం అలాంటి ఉద్దేశం లేదు. రతికని తన కీప్గా ఉంచుకోవాలనే ఉంది వీలైనంత వరకు. అటు తన వైఫ్ కావాలి, ఇటు రతిక కావాలి అతనికి. ఏం జరుగుతుందో ముందు భాగాల్లో తెలుసుకుందాం. సరేనండి. ఈ కథ కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే మన స్మిత స్టోరీస్ మాటే మంత్రం ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మి ఘంట.